హల్లెలూయా. దైవజనుల అభిషక్తులు రచించిన నూతన కీర్తన పాడుకుని దేవుని నామాన్ని మహింపరచుదాం. యేసయ్యా నీ కృపా నీ దీనదాసునికి చాలయ్యా. యేసయ్యా నీ కృపా నీ దీనదాసునికి చాలయ్యా. నీ దీనదాసునికి చాలయ్యా. నీ కృపా బాహుళ్యమే యేసయ్యా. నీ కృపా బాహుళ్యమే. నీ కృపా బాహుళ్యమే యేసయ్యా. నీ కృపా బాహుళ్యమే. నిన్ను స్తుతించగా నన్ను ఘనపరచిని నీ కృపా బాహుళ్యమే. నిన్ను స్తుతించగా నన్ను ఘనపరచిని నీ కృపా బాహుళ్యమే. యేసయ్యా నీ కృపా నీ దీనదాసునికి చాలయ్యా. యేసయ్యా నీ కృపా నీ దీనదాసునికి చాలయ్యా. ఈ దీనదాసునికి చాలయ్యా. నీ కృపా బాహుళ్యమే. మరణ ఛాయలలో నీ నడుచు వేళలో నేనిక లేనని అనుకున్న క్షణములో మరణ ఛాయలలో నీ నడుచు వేళలో నేనిక లేనని అనుకున్న క్షణములో నీ స్వరమే నన్ను బలపరచెని. నీ స్వరమే నన్ను బలపరచెని. నీ వాక్యమే నన్ను బ్రతికించెని. నీ వాక్యమే నన్ను బ్రతికించెని. యేసయ్యా నీ కృపా నీ దీనదాసునికి చాలయ్యా. యేసయ్యా నీ కృపా నీ దీనదాసునికి చాలయ్యా. ఈ దీనదాసునికి చాలయ్యా. నీ కృపా బాహుళ్యమే. గొర్రెల కాపరిని నీ మంద కాపరిగా అభిషేకించావు, రాజ్యమునిచ్చావు. గొర్రెల కాపరిని నీ మంద కాపరిగా అభిషేకించావు, రాజ్యమునిచ్చావు. దావీదునకు నీ కృప చూపినావు. దావీదునకు నీ కృప చూపినావు. తరములకు సాక్షిగా నియమించినావు. తరములకు సాక్షిగా నియమించినావు. యేసయ్యా నీ కృపా నీ దీనదాసునికి చాలయ్యా. యేసయ్యా నీ కృపా నీ దీనదాసునికి చాలయ్యా. ఈ దీనదాసునికి చాలయ్యా. నీ కృపా బాహుళ్యమే. సియోను రాజ్యములో
నిలుపుటకై సిలువలో వ్రేలాడి మరణించితివా. సియోను రాజ్యములో నన్ను నిలుపుటకై సిలువలో వ్రేలాడి మరణించితివా. నీ త్యాగమును నీ మరువలేను, నీ త్యాగమును నీ మరువలేను. నీ కృపా బాహుళ్యమే యేసయ్యా, నీ కృపా వాత్సల్యమే, నీ కృపా బాహుళ్యమే యేసయ్యా, నీ కృపా వాత్సల్యమే యేసయ్యా. నీ కృపా నీ దీనదాసునికి చాలయ్యా యేసయ్యా. నీ కృపా నీ దీనదాసునికి చాలయ్యా, ఈ దీనదాసునికి చాలయ్యా. నీ కృపా బాహుళ్యమే యేసయ్యా, నీ కృపా బాహుళ్యమే, నీ కృపా బాహుళ్యమే యేసయ్యా, నీ కృపా బాహుళ్యమే. నిన్ను స్తుతించగా నన్ను ఘనపరచిని, నీ కృపా బాహుళ్యమే. నిన్ను స్తుతించగా నన్ను ఘనపరచిని, నీ కృపా బాహుళ్యమే యేసయ్యా. నీ కృపా నీ దీనదాసునికి చాలయ్యా యేసయ్యా. నీ కృపా నీ దీనదాసునికి చాలయ్యా, నీ దీనదాసునికి చాలయ్యా, నీ దీనదాసునికి చాలయ్యా. నీ కృపా బాహుళ్యమే మరణ ఛాయలలో నే నడుచు వేళలో నేనిక లేనని అనుకున్న క్షణములో, మరణ ఛాయలలో నే నడుచు వేళలో నేనిక లేనని అనుకున్న క్షణములో, నీ స్వరమే నన్ను బలపరచిని, నీ స్వరమే నన్ను బలపరచిని. నీ వాక్యమే నన్ను బ్రతికించిని, నీ వాక్యమే నన్ను బ్రతికించిని యేసయ్యా. నీ కృపా నీ దీనదాసునికి చాలయ్యా యేసయ్యా. నీ కృపా నీ దీనదాసునికి చాలయ్యా, నీ దీనదాసునికి చాలయ్యా, నీ దీనదాసునికి చాలయ్యా, నీ దీనదాసునికి చాలయ్యా. నీ కృపా బాహుళ్యమే. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును రక్షకుడిని యేసుక్రీస్తు నామములో ప్రత్యేక మీ అందరికీ వందనాలండి. బాగున్నారా? దేవుని యొక్క ఉచితమైన కృపలో మరొకసారి ఆయన ఇచ్చిన సమయం అండి ఇది. ఈ సమయాలు చూస్తుంటే చాలా భయంకర రోజుల్లో మనం పరులెత్తుతున్నాం. అయినా దేవుని యొక్క ఆయన ప్రేమ ఇంకా ఆయన సువార్త పనిలో వాడుకోవడానికి ప్రవచించిన బలము నాన్నగారి పట్ల కానీ నా పట్ల కానీ ఈ పరిచర్య పట్ల కానీ దేవుని యొక్క వాక్యంలో కొన్ని మాటలు ఈ రాత్రి ముందు ఉంచి నేను మనమంతా దేవుని యొక్క వాక్యంలో ఒకసారి మనం పరిశీలించుకోవాలని కోరుతున్నాను. యోహాను సువార్తలో 15వ అధ్యాయంలో యేసు ప్రభువు వారు చెప్పిన కొన్ని మాటలు మన జీవితంలో చాలా అమూల్యమైన విషయాలు. నేను నిజమైన ద్రాక్షవల్లిని,
నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేను. ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలెనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయను. నేను మీతో చెప్పిన మాటలను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ చదవబడిన వాక్య భాగంలో నేను చెప్పిన మాటలు బట్టి మీరు పవిత్రులై ఉన్నారు అంటూ నా యందు మీరు నిలిచి ఉండాలి. ఇక్కడ దేవుని యొక్క వాక్యం చెప్తున్న సత్యం ఏంటంటే, నేను నిజమైన ద్రాక్షావల్లిని. నా యందు ఉండే తీగలు ఎలా ఉంటాయి, ఆ తీగలకు ఉండే లక్షణాలు ఏంటి? నా యందు నిలబడి ఉంటే తీగ మాత్రమే ఫలభరితంగా మార్చబడుతుంది. దేవుని యొక్క వాక్యాలు చాలా సింపుల్గా మనకి ఈ మాటలు అర్థమవుతున్నాయి. కానీ యేసేపును గురించి కూడా ఫలించుడు ద్రాక్ష వల్లిగా పోల్చబడినవాడు. అలాగే పరిశుద్ధ బైబిల్ దేవుని యొక్క వాక్యంలో కొంతమంది జీవితాలు పోల్చబడి ఉండకపోవచ్చేమో, కానీ దావీదు జీవితం కూడా ఒక ఫలిస్తున్న ద్రాక్ష వల్లి వలె తన జీవితం ఎదిగింది. ఆనాటి క్రైస్తవ్యం లేదా ఆనాటి ఆత్మీయత నేటి దినాల్లో కూడా మనం గమనించినట్లయితే అపోస్తుల జీవితమే కానీ ఒక ఫలభరితంగా మార్చబడిందంటే వాళ్ళ జీవితంలో ప్రభువులో నిలిచి ఉన్న అనుభవాలు, దేవునితో నిలిచి ఉన్న అనుభవాలు, ఈ దేవుని యొక్క సాన్నిధ్యాన, ఈ నీతి న్యాయం జరిగించే దేవుని సాన్నిధ్యాన, వెలుగుమయుడైన జ్యోతిర్మయుడైన దేవుని సాన్నిధ్యాన తమ జీవితాలు నిలబడటానికి వాళ్ళు ప్రయాసపడ్డారు. ఈ రోజుల్లో దేవునిని నమ్ముకుని తమ జీవితాల్లో ధనాన్నో లోక సంబంధమైన మర్యాదలను నిలబెట్టుకోవడానికి ప్రయాసపడుతూ ఉన్న దేవుని శక్తిని పోగొట్టుకుంటున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. దయచేసి నేను తప్పుగా మాట్లాడుతున్నానని లేదా ఎవరినో కించపరుస్తున్నాను కాదు కానండి, వారి జీవితంలో గత దినాల్లో మనం గమనిస్తే వారి జీవితంలో ఏమీ పోయినా నా ప్రభు నాతో ఉండాలి. చూడండి, కీర్తనకారుడు 51 కీర్తనలో మీరు చూసినట్లయితే తమ జీవితంలో ప్రార్థిస్తున్నాడు దావీదు. ఆ 11వ వచనంలో, నా యొద్ద నుండి నీ పరిశుద్ధాత్మను తీసివేయద్దు, నీ సన్నిధి నుండి నన్ను త్రోసేయద్దు. అంటే ఏమి పోయినా పర్లేదు, కానీ నీ సన్నిధి నా నుండి దూరం అవ్వకూడదు ప్రభువా అని చెప్పి ఆ విధంగా అతడు పరిశుద్ధపరచబడ్డాడు, పవిత్రపరచబడ్డాడు. ఇక్కడ కూడా మీరు మరి గమనించినట్లయితే, నాలో ఫలింపని ప్రతి తీగ ఆయన తీసి పారవేయను. అంతేకాకుండా ఫలించు ప్రతి తీగే మరి ఎక్కువగా ఫలించవలని దానిలో దానిలో పనికిరాని తీగలను తీసివేయను. కొన్నిసార్లు మన సహవాసంగా వెళ్ళిపోతుంటాం. మనతో ఆత్మీయ జర్నీ అందరూ ఓకే, మనమంతా ఒకటి ఆత్మీయంగా జర్నీ చేస్తాను అనుకుంటా. కొన్నిసార్లు ప్రభుకి పనికిరానివి ఉంటాయి, ప్రభులో ఫలించలేనివి ఉంటాయి. అవి తీసి పారేస్తున్నప్పుడు కొంతమంది ఆత్మీయులైన వారు ఫలించే వాళ్ళు కదిలిపోతుంటారు. అరే, ఆ బ్రదర్ ఎందుకు వెళ్ళిపోయాడు చర్చి మానేసి, ఈ సిస్టర్ ఎందుకు మానేశారు, లేదా ఎందుకు వాళ్ళు అలాగైపోయారు అని వాళ్ళను గురించి ఆలోచిస్తూ ప్రభు తనతో ఉన్న సంగతులను మర్చిపోయి ఆ బెంగలో ఆ వేదనలోనే ఆత్మీయతలో దిగజారిపోతున్న వాళ్ళు చాలామంది ప్రపంచంలో ఉన్నారని పరిశుద్ధాత్మ దేవుడి రాత్రి చెప్పమంటున్నాడు. నిన్ను పిలిచిన వాని పిలుపులో నువ్వు స్థిరపడకుండా ఈ ఆత్మీయ జర్నీలో ఎక్కడో స్నేహభావంతోనో బంధుభావంతోనో ఒక ఆత్మీయ భావంతో పరిచయం అయ్యి వాళ్ళలో కొంతమంది దేవుడు వాళ్ళ ఫలభరితంగా లేరని, ఆయనలో ఫలభరితంగా లేరని తీసి పక్కన పెడితే వాళ్ళ కోసం నీవు దేవుని యొక్క సన్నిధిని, ఆత్మీయ అనుభవాన్ని వదులుకొని తిరుగుతున్నావా సహోదరి, సహోదరుడా? నీవు పవిత్రపరచబడాలనే కొన్నిసార్లు కొన్ని బంధాల పక్కన పెడతాడు ప్రభు. ఇప్పుడు అబ్రహాము లోతు ప్రయాణం చేస్తున్నాడు. పిలిచింది దేవుడు అబ్రహాముని. తన జీవితంలో ఎంటబెట్టుకుని వస్తున్నప్పుడు లోతు కూడా తనతో వస్తున్నాడు. ప్రభు ముందే చెప్పారు, నీ దేశం నుండి, నీ యొక్క బంధువుల నుండి, నీ తండ్రి ఇంటి నుండి నువ్వు లేచిరా అని. కానీ తండ్రి ఇంటి నుండి ఒక ఆయన వస్తున్నాడు, లోతు. అతను దేవుని బిడ్డారా, లోతు వస్తున్నప్పుడు లోతు పొరపాటు అంటే లోతు రావడమే తప్ప అని మనం అనుకోవడం కాదు. అది ఎంత స్పష్టంగా బైబిల్ చెప్తుందంటే, అబ్రహాం ఏమో విశ్వాసం అంత ఫలభరితంగా ఉన్నాడు, లోతు ఏమో ఆస్తులు ఫలభరితంగా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నాడు. మనతో కొంతమంది ఆత్మీయ జర్నీ చేసేటప్పుడు మనం ఆత్మీయంగా ఫలభరితమైన ఆత్మల పంట కొరకు ప్రయాసపడుతూ కొన్ని నష్టాలు అనుభవిస్తూ ఉంటాం మన జర్నీలో. మరికొంతమంది వాళ్ళల్లో తిండి, బట్ట, వాళ్ళ సౌఖ్యం, వాళ్ళ పదవి, వాళ్ళ ఆలోచన, వాళ్ళకి రావాల్సిన ధనం, ఈ మీటింగ్కి వెళ్ళని ఇంత ధనం నాకు ఇవ్వాలి, ఇలాంటి వాళ్ళు కూడా జర్నీ చేస్తారు. అలాంటి వాడు లోతు అనమాట.
చూడండి ఎంత స్పష్టంగా బైబిల్ చెప్పిందంటే, నేను కాదు బైబిల్ చెప్తుంది. ఆదికాండం 13వ అధ్యాయంలో లోతు కాపర్లకు, అబ్రహాం కాపర్లకు గొడవ వచ్చింది, కలహం వచ్చింది. విడిపోతున్నప్పుడు ఆ కలహాలు పుడుతున్నప్పుడు లోతు ఏమన్నారు, రే అబ్రహాం కాపర్లతో మనకు గొడవ పెట్టిరా, అబ్రహాముని వెంబడిస్తున్న వాళ్ళం మనం. నేను అబ్రహాం గారిని, అంటే ఇంకా చెప్పాలంటే తన పినతండ్రి పెద్దవాడు, రే పెద్దవాడురా, మనకంటే పెద్దవాడు, ఆయనకు తెలుసు రండిని, మీరు కూడా అబ్రహాము కాపరులతో కలిసి పడి చేయండి అని చెప్పవలసిన లోతు కలహాన్ని ఇంకా పెద్ద చేస్తూ ఇడిపోవటానికి ఇష్టపడ్డాడన్న సంగతి స్పష్టంగా 6వ వచనం నుండి 10వ వరకు మనకు అర్థమైపోతుంది. దేని బిడ్డలారా, దేవుడే లోతును తీసేస్తున్నాడు అక్కడి నుండి. ఎందుకంటే అబ్రహాము ఫలభరితంగా ఉండాలి అంటే, అబ్రహాము జీవితం పవిత్రపరచబడాలంటే, అబ్రహాము జీవితము ఆశీర్వాదకరంగా ఈ భూమి మీద కనపడాలంటే, అబ్రహాము జర్నీలో లోతు పనికిరాని ఫలించలేని తీగది. ఇది ఫలభరితమైన తీగ కాదు, ఇది ఆస్తిని కోరుకునే తీగే, ఇది పదవులు కోరుకునే తీగే, ఇది లోక మర్యాదలు కోరుకునే తీగే. ఈ తీగను తీసేయాలా? చూడండి, లోతును తీసివేసిన తర్వాత అబ్రహాం భక్తి అన్న దిగజారిపోయిందా? నేను మందిరానికి రాను బాబోయ్, నువ్వు ఎంత స్నేహం చేసి ఎంత ఆత్మీయంగా నేను బయలుదేరి ఈ వృద్ధాప్యం వచ్చిన 75 ఏళ్ల వయసులో నీతో నేను వెంబడిస్తుంటే, ఈ సంవత్సరాలు ఇలా జరిగిపోతుంటే ఈ జర్నీ, ఈ టైంలో నాకు సహకారిగా నా కొడుకులాగా ఉంటున్న నా యొక్క కుమారుడిని నా నుండి దూరం చేసేసావు దేవుడా, ఇక నేను ఎల్లలేని ఎదరికి అన్నాడా? లేదు. అప్పుడు ఒక బలిపీఠం కట్టాడు, ఎబ్రోన్, నా సహవాసం దేవునితోనే అంటుకట్టుకున్నాడు. పవిత్రత. ఈ మాటలు కాస్త ఆలోచన చేయండి. దేవుడు మనల్ని పవిత్రపరచడానికి కొన్ని ఆలోచనలు మనం గుర్తించినట్లయితే, వెనక్కి వెళ్ళి చూస్తే, ఈ బంధం నాతో ఎందుకు లేదు, ఈ ఆలోచనలు ఈ వ్యక్తులు నాతో ఎందుకు లేరు, ఈ పరిస్థితులు ఎందుకు లేవు. కొంతమంది ఆత్మీయ జర్నీలో వాళ్ళ ధనాన్ని ఆశించి, లోకాన్ని ఆశించి, చర్చిలో మొదటి ప్రారంభంలో ఉన్న ఆత్మీయతను మర్చిపోయి, విశ్వాసాన్ని మర్చిపోయి, మొదటి ప్రయాణం అబ్రహాము కోరితో చేసినప్పుడు అండి చాలా స్పిరిచువల్గానే ప్రయాణం చేశాడు. అప్పటికే అబ్రహాం గారు 2 బలిపీఠాలు కట్టాడు. ఒకటి విధేయత అనే బలిపీఠం, అక్కడ నిలబడ్డాడే. రెండవదిగా ప్రార్థన బలిపీఠం కట్టాడు ఆయన. ఇది ఆదికాండం 12వ అధ్యాయంలో మనం చూస్తున్నప్పుడు అక్కడ 7వ వచనాల్లో కానీ అండి ఆయన ఆ విషయాలు మనం గమనిస్తే 12వ అధ్యాయంలో అక్కడ 8వ వచనంలో కానీ 2 బలిపీఠాలు కట్టాడు. ఒక బలిపీఠం పేరు లోబడి విధేయత, రెండవ బలిపీఠం ప్రార్థన కదండి. ఈ 2 బలిపీఠాలు కట్టిన ఈయన జీవితంలో ఆ బలిపీఠాల దగ్గర ఉన్నాడు. అంటే ప్రార్థన బలిపీఠం దగ్గర ఉన్నాడు, కానీ పెదాల మీద ప్రార్థన తప్ప ఆత్మ సంబంధమైన బలిపీఠము కట్టిన వాని ఆత్మ సంబంధమైన ప్రార్థన అతనికి అబ్బలేదు. ఇంకా చెప్పాలంటే అబ్రహాం ఆస్తులో వాటాదారుడు అవ్వడానికి ఇష్టపడ్డాడు. అబ్రహాము గారి యొక్క గొర్రెల మందల్లో, ఒంటెలలో, వారి యొక్క వాటాలలో వాటాదారుడు అవ్వడానికి ఇష్టపడ్డాడు. అతడు కూడా ఒక రాజ్యం కట్టుకోవడానికి ఇష్టపడ్డాడు. కానీ అబ్రహాముకున్న విశ్వాసాన్ని వాటాదారుడు అవ్వడానికి కానీ, అబ్రహాము గారికి ఉన్న ప్రార్థనా జీవితాన్ని వాటాదారుడు అవ్వడానికి కానీ అతను ఇష్టపడలేదు. అందుచేత అక్కడి నుండి అతన్ని తీసివేయడం జరిగింది. ఇంకొక సంగతి మీకు చెప్పాలి. దీని బట్టి ఇక్కడ రాయబడిన మాట, ఆ యోహాను సువార్త 15 మన 2 చదువుతున్నప్పుడు అక్కడ రాయబడింది, ఫలించే ప్రతి తీగ మరి ఎక్కువ ఫలించాలంటే ఏం చేయాలట? ఫలింపని తీగలు తీసేసిన తర్వాత అక్కడ పనికి రాని తీగలు ఉన్నాయి. ఫలించే వాటిలో అమ్మా ఏముంది అక్కడ? ఫలింపవలెనని, ఫలించే తీగ ఇంకా ఫలించాలని, అంతే కదండి అక్కడ ఉంది. ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలించాలని. అద్భుతమైన విషయం ఇది. నీవు ఇంకా ఎక్కువ ఫలించాలని, ఒకటి పలికిరాని ఫలించలేని తీగలు తీసివేస్తే, రెండవది ఫలించే తీగ మరి ఎక్కువగా ఫలించాలని, అందులో పనికిరాని తీగలు. ఏ తీగలు అటివి? పనికిరాని తీగలు. ఫలించిన తీగలు వేరండి, పనికిరాని తీగలు వేరు. కొన్ని తీగలు ఎందుకు పుడతాయో తెలియదు, అలాగ పుట్టి చక్కగా వాటికి చిగురులు వచ్చి అలాగ చాలా దూరం వ్యాపించినట్టు తీగలు ఉంటాయా, సడన్గా ఎండిపోతాయి, ఎందుకో అర్థం కాదు. చూసారు ఎప్పుడైనా? మన చిక్కుడు పాదులు పెట్టిన కొన్ని పాదులు పెడుతుంటాం, తీగలంటే పాదులకు వస్తుంటాయి కదా, ద్రాక్ష కూడా ఆ యొక్క తీగలతో ఉంటుంది. అలాగా సడన్గా ఎండిపోతూ ఉంటాయి కొన్ని తీగలు. ఎందుకురా ఎండిపోతున్నాయి అంటే, అది ఎక్కడో విన్నారా, అది పనికిరాని తీగ.
అది ఎక్కడో కట్ అయింది, ఎక్కడో ఎలకకో లేకపోతే పరిస్థితుల్లో మధ్య కొన్ని కట్ అయిపోతుంటాయి. ఆ కట్ అయిపోయినప్పుడు ఆ పనికిరానివి ఏం చేస్తారంటే తీసేస్తూ ఉంటారు. కొన్ని చోట్ల కొన్ని ఈ పువ్వులకు సంబంధించిన పందురులు కట్టి వాటిని తీగలు ఎక్కిస్తూ ఉంటారు. అందులో కూడా ఉదయాన్న సాయంకాలాన్న కొంతమంది ఆ యొక్క చెట్లను, ఆ పాదులను ఏం చేస్తారంటే ఆ యొక్క వెళ్ళిన ఆ తీగలను శుభ్రం చేస్తూ ఎండిపోయినవన్నీ తీసేస్తూ ఇలా దులుపుతూ ఆ యొక్క పనికిరాని కొన్ని తీగలుంటే వాళ్ళే కత్తిరి తీసుకుని కట్ చేస్తే సరి చేస్తుంటారు. నేను కొన్ని గృహాలు దర్శిస్తున్నప్పుడు ఆ ఇంటి ముందు చేస్తున్న ఆ యొక్క అలంకరణ చూసినప్పుడు, ఏటమ్మా ఈ పాదులను శుభ్రం చేస్తున్నారు ఏంటంటే, లేదయ్యా ఈ తీగలు కొన్ని పనికిరాని ఉన్నాయి, ఇందులో ఇవి కొంచెం పనికిరావి, ఇవి ఎండిపోయి అలా కనపడుతుంటాయి, కాస్త హానికరంగా ఉంటాయి, ఇవి గుచ్చుకుంటాయి, కాస్త ఏదైనా మనం అవి ఏమైనా అందులో ఉన్న వాటిని తెంచాలనుకుంటున్నప్పుడు, తీయాలనుకుంటున్నప్పుడు అవి మనకి ఆ గుచ్చుకుంటే ఎండిపోయి ఉన్నాయి కదా అని తీసేస్తున్నాను. అలాగా సంఘాల్లో కొంతమంది వస్తారు, కానీ ఎండిపోయిన స్వభావం, ప్రజలకు మేలుకరంగా కాక పచ్చదనంగా కాక ఎప్పుడు గుచ్చుకునేవాళ్ళుగా, ఏదన్నా గుచ్చుకునేవాళ్ళుగా, జస్ట్ అలా సంఘంలో అడుగుపెట్టగానే వాళ్ళు చూపులతో గుచ్చుకునేవాళ్ళే, చూపులతో గుచ్చుతూ ఉంటారు, మాటలతో గుచ్చుతూ ఉంటారు, క్రియలతో గుచ్చుతూ ఉంటారు, ఏ పరిస్థితులను గుచ్చుతూ ఉంటారు. గుచ్చే స్వభావం నీకుంటే నువ్వు పనికిరాని తీగవే అని దేవునికి వాక్యం చెప్పమండి. దయచేసి నేను ఎవరిని కించపరచాలని కాదండి, పరిశుద్ధాత్మ దేవుడి మాటలు బయలుపరచమంటున్నాడు. మరి పనికొచ్చే పనిచే తీగకుండే లక్షణాలు ఏంటి మీరు అంటారా? ఇక్కడ 3 విషయాలు మీకు చెప్పాలి. ఏంటి ఆ 3 విషయాలంటే, ఒకటి, పరిశుద్ధ బైబిల్ దేవుని యొక్క వాక్యంలో మనం ఈ వాక్య భాగాన్ని చదువుదాం. చదివితే మనకి ఇంకా అర్థమవుద్ది కదా. ఈ 4వ వచనం నుండి జస్ట్ మనము 9వ వచనం వరకు చదవండి. నా యందు నిలిచియుండుడి, చదవండి. మీ యందు నేనును నిలిచియుందును. తీగ ద్రాక్షావల్లిలో నిలిచి ఉంటేనే గాని తనంతట తానే ఎలాగు ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే గాని మీరును ఫలింపరు. ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచియుండునో, నేను ఎవని యందు నిలిచియుండునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ఎవడైనను నా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగ వలె బయట పారవేయబడి ఎండిపోవును. మనుష్యులు అట్టి వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతురు, అవి కాలిపోవును. నా యందు మీరును, మీ యందు నా మాటలను నిలిచి ఉండినెడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. ఇందువలన మీరు నా శిష్యులగుదురు. తండ్రి నన్ను ఎలాగూ ప్రేమించునో నేనును మిమ్మల్ని అలాగే ప్రేమించి తిని నా ప్రేమ యందు నిలిచియుండుడి. దేని బిడ్డ ఇక్కడ రాయబడిన మాటల్లో గమనించినట్లయితే, ప్రభునందు నిలిచి ఉండడం అంటే ఏంటి? ఇక్కడ నిలిచి ఉండేవానికి ఉండే లక్షణాలు ఏంటి? నిజంగా నువ్వు క్రీస్తులో నిలిచి ఉన్నావా, ఎండిపోయి ఉన్నావా అన్నది మనం పరిశీలించుకుంటే, నేనైనా స్వాభావికంగా కలుగుతున్న కొన్ని పరిస్థితులను బట్టి కొంతమంది అంటుంటారు, ఒకప్పుడున్న ఆత్మీయత లేదు బ్రదర్ మీకు అంటే మనం చాలాసార్లు బాధపడుతుంటాం. ఒకప్పుడున్న ఆత్మీయత లేదు సిస్టర్ అంటే మీలో కొంతమంది బాధపడుతుంటారు. సడన్గా మాటలు వదిలేస్తారు కొంతమంది. అసలు వాళ్ళెవరో నీ ఆత్మీయ జీవితాన్ని తూచితే చెప్పడానికి వాళ్ళెవరండి? నేనెవరిని? మీ ఆత్మీయ స్థితి తూచి చెప్పడానికి నేనెవరిని? మన ఆత్మీయ స్థితిలో ఉన్నామో లేదో అని తెలుసుకోవడానికి ఒకటి మన సంఘ కాపరి తెలుస్తుంది, మన సంఘ కాపరికి తెలుస్తుంది. మీరు ఏ సంఘానికి వెళ్తున్నారో సంఘ కాపరి ప్రతిదీ పరిశీలిస్తాడు. నా గొర్రెలను నేను ఎరుగుదును అంటాడు కదా, నా గొర్రెల స్వరం నాకు తెలుసు అంటాడు. ఆ గొర్రెలను బయటికి పంపుతూ లోపలికి వస్తున్నప్పుడు ఆ ద్వారం దగ్గర నేను చూస్తున్నానంటాడు. ఏ గొర్రె ఎలా ప్రవర్తిస్తుందో చెప్తాడు. అందుకు నీ కాపరికి తెలుస్తుంది, ప్రభువుకు తెలుస్తుంది, నీ మనస్సాక్షికి ముఖ్యంగా తెలుస్తుంది. నేను ఎలా దిగజారిపోయినా, నిలబడ్డానా, పనికిరాని తీగలాగా ఉన్నానా, ఫలించే తీగలాగా ఉన్నా. ఫలించే తీగకుండే లక్షణం, ప్రభువులో నిలిచి ఉన్న తీగకుండే లక్షణాలు ఇక్కడ ప్రభువారు ఎక్కడ దాయలేదు చెప్పేశాడు. ఆయన ఎలా చెప్పాడంటే చూడండి, 7వ వచనంలో ఒక మాట, నా మాటలు నిలిచి ఉండిన ఎడల, మీ అందు నా మాటలు నిలిచి ఉండిన ఎడల. ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుని మాట మన లోపల నిలబడాలి. ఈ లోకం మూట కాదు. ఏదైనా పని చేయాలి అంటే దేవుడు మాట ఇచ్చాడా? పలానా మీటింగ్కి వెళ్తాను దేవుడు మాట ఇచ్చాడా? పలానా పరిచయం చేయడానికి దేవుడు మాట ఇచ్చాడా? ఎక్కడైనా ఒకవేళ చర్చి కట్టాలి దేవుడు మాట్లాడాడా? దర్శనమిచ్చాడా? మాట్లాడుతున్నాడా?
అయితే నువ్వు దాని కొరకు ప్రయాసపడు. దేవుడు మాట ఇచ్చాడంటే దానికి ఒక మూట కోసం ఆలోచించొద్దు. డబ్బు ఎంత, ఎలాగా అని ఆలోచించుకో. ప్రయాసపడు. ఎన్ని ఆటంకాలు వస్తుంటాయి, కానీ ప్రయాసపడు. అన్నీ ఈజీగా జరగవు, అన్ని డబ్బుతో జరగవు. దేవుని మాట మీద ఆధారపడి ప్రభు చెప్పాడు, బక్సింగ్ అయిన పరిచర్యలోకి పిలిచాడు, వెళ్ళాడు ఆయన. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఆయన పరిచర్యలో హెబ్రోను అనే సంస్థ ద్వారా సంఘాలు కట్టి ఒక ఉన్నతమైన సంస్థను స్థాపించి పరిచర్య చేసి వెళ్ళిపోయాడు మహానుభావుడు. బ్రదర్ ఏసన్న గారిని దేవుడు పిలిచాడు. దేవుని మాట పట్టుకుని బయటకు వచ్చాడు ఆయన. ప్రారంభ దినాల్లో తినడానికి కూడా ఆహారం సరిగా లేని రోజులు అవి. కానీ ఈరోజు ఒక ఉన్నతమైన నాయకుడు చేశాడు దేవుడు ఆయన్ని. ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు ఆయన. కానీ ఆయన ఉన్నతమైన సేవలు ఇంకా మిగిలి ఉన్నాయి. దైవజనుడు దేని బిడ్డారా, వంగమూరు దేవదాసాయి గారు బైబిల్ మిషన్ వ్యవస్థాపకులు దేవుని మాట పట్టుకుని మా ప్రక్కనే ఉన్న జేగురుపాడులో పుట్టి కోరుకొండ ప్రాంతంలో దేవుని దర్శనాన్ని పొందుకుని ఆయన ఉన్నతమైన దేవుని సేవ కాకాని పెద్ద కాకాని ప్రాంతాలలో, గుంటూరు జిల్లా ప్రాంతాలు, అనేక ప్రాంతాలలో దేవదాసాయి చేసిన సేవలే కానీ, ఆయన రాసిన పుస్తకాలే కానీ అద్భుతమైన పరిచయం చేశారు దైవజనులు. ఎవరి మాటను బట్టి? దేవుని మాట. నీకు మూటలు ఉన్నాయని సంఘాలు కడితే, డబ్బు ఉందని చర్చలు కడితే అవి కొన్నాళ్ళు గబ్బులాలు మాత్రమే తిరుగుతాయి, ఆత్మలు తిరగవు. పరిశుద్ధాత్మ దేవుని కార్యం జరగదు. దైవ దర్శనం ఉంటే, నీకు దర్శనం లేకపోతే దర్శనం ఉన్నవాడితో ప్రయాణం చేయండి. ఆత్మ సంబంధం వ్యక్తులతో పని చేయండి. ఇప్పుడు పనికి రాని తీగలు చూడండి. దేవుడు అబ్రహాము గారిలో ఎలాగలాగ ఏరేశాడో ఈ 15వ అధ్యాయం చూస్తే మనకు అర్థమవుద్ది. ఆదికాండం 13వ అధ్యాయంలో లోతును పక్కన పెట్టాడు. ఇది కాక ఆదికాండం 21లో ఆగరును పక్కన పెట్టాడు. ఇన్ని పక్కన పెడితేనే కానీ తన జీవితం ఒక ఫలభరితమైన స్థితిలో అబ్రహాము గారిని మనం చూడలేం. ఆయనకి అన్ని పరీక్షలు ఉంటే విశ్వాసమునకు కర్తగా క్రొత్త నిబంధన క్రీస్తు వారు మనకు మాదిరిగా ఉంటే, పాత నిబంధనలో విశ్వాసులందరికీ తండ్రిగా అబ్రహాం గారు పిలువబడ్డాడు. ఆయన పేరుని ఒక పరదేశే రాసి పెట్టాడు దేవుడు. అబ్రహాం గారి పేరుని ప్యారడైజ్ రాసి పెట్టాడు. పరదేశ్. దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు పనికిరాని తీగలు. ఎందుకు ఈ పనికిరాని తీగలు అయిపోయినాయి? ఏ ఎలకలు కొట్టేస్తుంటాయి కదా, అక్కడ తీగను కట్ చేస్తుంటాయి. ఏ పిల్లవాడు గోరుతో గిల్లుంటాడు, ఎవరో కొంతమంది గోరుతో గిల్లితే పడిపోయి అక్కడ తాగిపోతారు. ఎవరో చెప్పుకుంటున్న మాటలకి ఆత్మీయంగా ఇరిగిపోతుంటారు కొంతమంది. అప్పుడు దాకా ఉద్యమంగా ప్రభు ఇచ్చాడు, ప్రభు ఈ ప్రాణం ప్రభు కోసమే బతుకుతాను అంటారు. తీరా అక్కడికి వచ్చిన తర్వాత ఎవరెవరో చెప్పిన మాటలకి నేను కొంతమంది చూస్తుంటాను. వాళ్ళ పిల్లల కోసం దేవుడు ప్రాణాన్ని నిలబెడితే వాళ్ళ పిల్లలకు గుర్తింపు లేదని, వాళ్ళ పిల్లల యొక్క స్థితిలో పట్టించుకోలేదని చర్చికి అలిగి వాళ్ళు కొంతమంది ఉంటారు. మా పిల్లవాడిని ఎందుకు కానుక ఇవ్వలేదు, మా పిల్లవాడికి ఎందుకు పలానా బాధ్యత ఇవ్వలేదు, మా యొక్క అమ్మాయికి ఎందుకు మీరు సండే స్కూల్లో వచ్చిన అవార్డు ఇవ్వలేదు, లేకపోతే ఆ పిల్లలందరికీ పంచారంట సండే స్కూల్లో మా పిల్లలు ఎందుకు ఇవ్వలేదు. ఇంతకుముందు సండే స్కూల్ పరిచర్యకు ప్రతి సంవత్సరం గిఫ్ట్స్ ఇస్తూ ఉండేవాళ్ళం. ఈ గిఫ్ట్స్లో కొంతమంది కొట్టేసుకుంటే గిఫ్ట్స్ ఇవ్వటం మానేసాం ఇంకా. ఎందుకంటే ఈ గిఫ్ట్ వల్ల అపోస్తుడైన పౌలు చూడండి, భోజనం నిమిత్తం దేవుని పని పాడు చేయొద్దని అందుకే అన్నాడు. భోజనం అంటే ఇవే. వీటి నిమిత్తం దేవుని పని పాడు చేసుకునేవాళ్ళు. మా పిల్లవాడిని ఎందుకు లైవ్లో నిలబెట్టలేదు అంటారు కొంతమంది. మాకు వస్తుంటే కొనుక్కొని, మా పిల్లల్ని ఎందుకు తీసుకువెళ్ళలేదు, మా మనవాళ్ళు ఎందుకు తీసుకోలేదు. అయ్యో అలా కాదు, ఇంకొక ఆవిడ ఎలకలాగా వెళ్ళి చెప్తుంటుంది ఈవిడికి. ఇంక కూర్చుని ఒక కుర్చీ వేసుకునో, ఒక పేట వేసుకునో, ఒక అరుగు మీద కూర్చుని దేవునికి ఆయాసకర, అయ్యో నీ జీవంలో దేవుని మాట బ్రతికించింది నేను. ఈరోజు ఎవరి మాటలు విని నీ ఆత్మీయ స్థితిని పాడు చేసుకుంటున్నావు చెప్పమంటున్నాడు ప్రభు. ఏమో ఈ రాత్రి నాకో నీకో చివరి రోజు అయితే ఈ మాటలు ఖచ్చితంగా పనిచేస్తాయి. పనిచేస్తే నువ్వు బ్రతుకుతావు, నేను బ్రతుకుతాను. చెప్పమన్న మాట చెప్పకపోతే నాకు నష్టం, చెప్పిన మాట తర్వాత వినకపోతే అది మీకు నష్టం. వినాలా? దేవుని మాట నీలో పనిచేస్తుందా? అబ్రహాము గుండెల్లో లోతు కాదు పనిచేసేది. ఇప్పుడు దేవుని మాట. హెబ్రోన్ అనే ఒక బలిపీఠం కట్టాడు. సహవాసం అని ఒక బలిపీఠం కట్టాడు. హెబ్రోనులో కట్టాను. దేవుని మాట చూడండి. ఆగరు వెళ్ళిపోయింది, ఆగరు పని చేయట్లేదు ఇక్కడ. ఇప్పుడు ఇస్మాయేలు కాదు పని చేస్తున్నదే,
దేవుడే పనిచేస్తున్నాడు. ఎంతగా పనిచేస్తున్నాడు దేవుని మాట అంటే, తన ప్రేమించి ఇస్సాకును కూడా మోరియా పర్వతం తీసుకెళ్ళి బలిపీఠం కట్టే, ఆ బలిపీఠం మీద ఉన్నది కొడుకే కదయ్యా, ఈయన మీదటయ్యా నీ కనులు, ఈ నా మీద పడ్డయ్యటే నీ కనులు అని మన విశ్వాసులు చెప్తారు అక్కడక్కడ కొంతమంది. అలాంటి అలగలేదు అబ్రాహాము. ఎంతయ్యా నా మీద మీ మాటలతో, మాటికి ఒకసారి అంటే ఇసుకుపోతాను, 2 సార్లు ఈ మాటికి 12 అధ్యాయులు పిలిచావు, అందరం దురుకులు వచ్చాను, 13 అధ్యాయుల విరోధ భావాలు, 14 అధ్యాయుల యుద్ధాలు, 15 అధ్యాయులు మరలా నిబంధన చేసావు, మరలా శోధన, 16 అధ్యాయులు అలుగురాట, మరలా ఆఖరి వెళ్ళిపోవటం, 17 అధ్యాయులు మరలా బుద్ధి చెప్పావు, 18 అధ్యాయులు కట్టుకున్నాను, మరలా ఏడ్చాను, 19 అధ్యాయులు లోతు ఇంటిలో సమస్యలు, 20 అధ్యాయంలో మరలా నా భార్య శారమును తీసుకుపోయి ఆ గెరిసేము రాజు తన ఇంట్లో పెట్టుకోవడం, 21 అధ్యాయంలో మరలా ఆగరను పంపేస్తున్నా, ఏంటయ్యా అడుగడుగనే ఈ శోధనలో అని మన విశ్వాసుల్లాగా అలిగేవాడు కాదు, మన సేవకుల్లాగా అలిగేవాడు కాదు అబ్రాహాము. రోజు చెదగొట్టబడతాడు అబ్రాహాము. ప్రతిరోజు దంచబడే విశ్వాసం నీకుంటే, దంచబడాలి. ఆ యొక్క ఒలివల కాయ పూర్తిగా మెత్త చేయబడితే నూనె వస్తుంది. నూనె మాటికి ఇసుకుపోతుంది. ఒక పిచ్చోడు ఇసుకుపోతే అభిషేకం నీకు రాదు. నిందలు వస్తాయి, శోధనలు వస్తాయి, బాధలు వస్తాయి, వ్యతిరేకతలు వస్తాయి. నువ్వు మెత్తగా చేయబడే ఒలివల కాయవైతే నూనె వస్తుంది. నూనె, ఆ నూనె ప్రత్యక్ష గుడారాల దీపం వలె వెలుగడానికి ఉపయోగపడుతుంది. నువ్వు అలాగా ఉండాలని కోరుతున్నాడు దేవుడు. అందుకే ఎవరికి లేని కష్టాలని నాకేటయ్యా, ఎవరికి లేని బాధలని నాకేటయ్యా, ఎవరికి లేని ఇబ్బందులని నాకేటయ్యా, అయ్యో జగన్ గారు ఇచ్చిన పథకాలు ఇవి నాకు రావట్లేదటయ్యా, ఏడుపెందుకో. దేవుని దగ్గర ఏడిస్తే ఆయన పథకాలు నీకు వస్తాయి. ఆయన పథకాలు ఏమని తెలుసా? నిన్ను రాజులు చేస్తానంటున్నాడు, నీది రాజవంశం అంటున్నాడు. ఆయన పథకాలు చాలా గొప్పవి దేవునివి. నేను తలగా చేస్తానంటున్నాడు, అప్పిచ్చువారుగా చేస్తానంటున్నాడు. ఆయన పథకాలు లైన్లో క్యూలో వెళ్ళి కోట తెచ్చుకోవడం అనే కాదు, అక్కడతో ఆగిపోలేదు. నిన్ను ఒక తలగా చేస్తాను, నేను రాజులా చేస్తాను, నీ దారిని సరళం చేస్తాను, నేను హెచ్చిస్తాను, ఎత్తైన కొండ మీద కూర్చోబెడతాను. కేవలం కొందరికి అనేవి కాదు, విశ్వాసాలు నడిచే ప్రతి ఒక్కరికి ఇది. ఈ మాట నీలో నిలిచుందా? ఎవరెవరు చిన్న వాళ్ళందరూ, కొంతమంది విశ్వాసులు చూడండి, ఎవరు ఏమన్నా వెంటనే ఫీల్ అయిపోతారు. కొంత పాస్టర్లు కూడా అంతే, మంచినీళ్ళ దగ్గర ఇరిగిపోయేవాళ్ళు. ఈ బాటిల్ అరే ఆ పాస్టర్ గారికి ఆ బాటిల్ ఇచ్చా, నాకు ఈ బాటిల్ ఇచ్చేవేటే, నా బాటిల్ ఓపెన్ చేసింది ఏంటంటే వేదిక మీదే దెబ్బలాడుతున్నాడు పాస్టర్ గారు. అప్పుడు నేను వెంటనే సీల్డ్ బాటిల్ నేను ఆయనకి నా చేతిలో ఉన్నది ఇచ్చి, అయ్యా ఇది తీసుకోండి అయ్యా. మీరేమకండి పాస్టర్ గారు, మీరు స్పీకర్, నేను స్పీకర్నే. ఇక్కడ మనం అసలు ఏమనుకుంటున్నారు వీళ్ళు? ఇప్పుడు ఈ బాటిల్ దగ్గర జాగ్రత్తగా ఉండకపోతే వెళ్ళేటప్పుడు కానుక కూడా సరిగా అట్టరండి నాకు. ఓరి బాబు, నాకు నేర్పుతాడు, నీ దరిద్రం నాకు నేర్పుతాడు ఏంటి? నేను కానుకల కోసం, డబ్బు కోసం, తిండి కోసం బతికేవాడిని కాదయ్యా బాబు. ఈరోజు బతికానంటే దేవుని కృపలో బతుకుతున్నాను. చచ్చిపోతే నేనేం పట్టుకెళ్ళి సీయోనికి వెళ్ళిపోతాను. నిందలు వస్తాయి, చెడు చూపులు వస్తాయి, చెడు మాటలు వస్తాయి. అయినా నా పని నిన్ను ప్రభు దగ్గర చేయాలా, అది నా ధర్మం. కేవలం తాగే నీళ్ళ దగ్గర అంటే ఎంత రుబాబు చేస్తే అంత పెద్ద కానుకిస్తారట. ఆ పాస్టర్ గారి ఫిలాసఫీ అది. కొంతమంది ఉంటారు అలాంటి వాళ్ళు, వాళ్ళ ఫిలాసఫీలు అవి. వాళ్ళకట ఎదురుగుండా ఉన్న ఆ యొక్క వారి ముందు పెట్టిన కర్రీస్ అన్నీ చూస్తారట, కూరలన్నీ చూసి లేనిది ఏదో అది అడుగుతారట. బీరకాయ వేపుడు లేదా, రాత్రిపూట అప్పటికప్పుడు అడుగుతారట. ఆయన రసం లేదా, సాంబార్ పెట్టారా అంటే కావాలని అడ్జస్ట్ అయిపోవాలంటే ఆ సాంబార్లో కాస్త అలాగ పైన తేట తీసుకుని వేసుకుని తినచ్చు. నీళ్లు పోసుకుని తిన్న రోజులు కూడా సేవకులు, మాకు దైవజనులు, మా తల్లిదండ్రులు మాకు నేర్పింది ఏంటంటే ఉన్న దానితో తృప్తిగా తిని వెళ్ళిపోవడం నేర్చుకోండి ముందు. కానీ ఆత్మలో తృప్తి పడక ఇంకా ఎదగడం నేర్చుకోండి. ఎక్కడ మనిషి తృప్తి పడాలి, ఎక్కడ తృప్తి పడకూడదు. దేవుని ఒక వాక్యాన్ని గమనించండి. వాక్యం మనలో పనిచేస్తే, మన ఆత్మీయ జీవితంలో మన వాక్యం మనలో పనిచేస్తే కొన్ని ఆటంకాలు వస్తాయి, కొన్ని అనుకున్నట్టు జరగవు. కొన్నిసార్లు కొన్ని సందర్భాల్లో మనం అనుకున్నవి ఒకటైతే జరుగుతున్నవి వేరేగా ఉంటాయి. అయినా సరే విరిగిపోకుండా దాన్ని భరించి సహించి ముందుకు వెళ్ళిపోవడం నేర్చుకోవాలి. అది దేవుని మాట మోసేవానికి సాధ్యం.
అబ్రహాము దేవుని మాట నమ్మస్తున్నాడు కనుక మోరియా పర్వతం మీద ఎవరి మాటను బట్టి బలిపీఠం కడుతున్నాడు. ఆ రోజుల్లో ఏమైనా దేవుడు ప్రత్యక్షం అయిపోవటం అంటే అలాగ డింగ్ అని పరలోకం నుంచి దిగిపోయి, ఏదో మన సినిమా హాల్లో అక్కడక్కడ సినిమాల్లో సీరియల్లో చూపిస్తారు చూడండి, అలాగ దిగొచ్చేస్తాడా? లేదే, మెల్లని స్వరం లోపల వినపడద్ది, గ్రహించడం మన వంతు కావాలి. అబ్రహాం గారికి మెల్లని స్వరం లోపల వినపడుతుంది అంతే. మనకు కూడా మన ఇక పరిస్థితుల్లో ప్రయాణం చేస్తున్న మన పురుషులు చాలామంది సహోదరులు ప్రయాణం చేస్తున్నప్పుడు బైకుల మీద, కార్ల మీద ప్రయాణం ట్రైన్ల మీద, ఆటోల్లో ప్రయాణం చేస్తున్నప్పుడు, లేదా మీ ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో, అన్ని విషయాలు దేవుడు ఇక్కడ మాట్లాడుతుంటాడు. మా సహోదరులు అయితే వారు సహోదరి వంటగదిలో, మీరు వాషింగ్ రూమ్లో ఆ యొక్క వాష్ చేస్తున్నప్పుడు, అవన్నీ కడుగుతున్నప్పుడు, సామాన్లు కడుగుతున్నప్పుడు, బట్టలు వాష్ చేస్తున్నప్పుడు, మిషన్ దగ్గర ఉన్నప్పుడు, లేదా ఏదైనా కొన్ని మిక్సీ చేస్తున్నప్పుడు దేవుడు మన సహజంగా జరుగుతున్న పనుల్లో కూడా మనతో మాట్లాడగలుగుతాడు. మాట్లాడతాడు. అప్పుడు నువ్వు బైబిల్ తీసే చదివే మాట్లాడకలా, వాటిల్లోంచి మాట్లాడుతున్నప్పుడు నీ లోపల దేవుని మాట గెలవాలి. లోక సంబంధ విషయాలు ఓడిపోవాలి. దేవుని మాటను గెలిపించే ప్రయత్నం నువ్వు చేయాలి. అటువంటి అనుభవంతో కట్టుకోమని దేవుని యొక్క ఆత్మ చెప్తున్నాను. చూడండి, ఆయన నిలిచి ఉండేవానికి ఉండే లక్షణం ఏంటంటే దేవుని మాటకున్న ప్రాధాన్యత మరి దేనికి ఎవరు? దేవుని మాట గెలవాలి. మా జీవితంలో ఈ పరిచర్యలో ప్రభు చూపించాడు. ఒక పెద్ద మందిరం కట్టడం అవన్నీ, అది చూపించిన దగ్గర నుంచి ప్రయాసపడుతూ ప్రభు దగ్గర, ప్రభు సందులో ముందుకు వెళ్తున్నాను. ప్రభు ఏదో కార్యం చేయబోతున్నాడు, ప్రార్థించేయండి మా కొరకు. మాకున్న ఈ పరిస్థితులు నాకు తెలుసు, ఇవి చాలవని, ఇది ఇక్కడ కాదని, దేవుడు ఒక ఉన్నతమైన కార్యం చేయబోతున్నాడు. దేవుడు ఏ కార్యం చేయబోతున్నాడో, దేవుడిని ఎవరిని వాడుకోబోతున్నాడో అది వారి ధన్యులు. వారు ధన్యులు. ఇప్పుడు దావీదు ఒక బలిపీఠం కట్టడానికి ఒక వర్ణాను, ఒక కళ్ళం, తన జీవనోపాధి కళ్ళం, ఒక సెంటు భూమో, 2 సెంట్లో, 3 సెంట్లో కాదండి, తను వాడుకునే కళ్ళం ఉంటుంది చూడండి, ఇక ధాన్యాన్ని నూర్చే కళ్ళం. సుమారు దగ్గర మనం అక్కడికి వెళ్ళి చూస్తే, ఆ ప్రాంతాన్ని వెళ్ళి చూస్తే ఒక 100 ఎకరాలు ఉంటుందేమో అది. మన యెరూషలేము వెళ్ళి చూస్తే, మాతో వచ్చిన బిడ్డలు చూశారు, యెరూషలేము చూస్తే ఆ ప్రాంతంలో చాలా కనపడుతూ ఉంటుంది. ఆ లోపల ఉన్న భాగంలో, ఆ యొక్క 10 ఎకరాల భాగంలో ఒక టోమ్ కట్టబడుతూ ఉంటుంది. ఆ ప్రాంతంలో కనపడుతున్న పరిస్థితులు కనపడితే ఒక మాస్క్ కనపడుతుంది అక్కడ. ఏంటి ఈ మాస్క్ అంటే, ఎందుకు ఈ కట్టారు ఈ మందిరం అని అంటే, అది దేవుని యొక్క సన్నిధిలో అబ్రహాము బలిచ్చిన ప్లేస్, బలివ్వటానికి సిద్ధమైన, ఇస్సాకుని బలివ్వటానికి సిద్ధమైన ప్లేస్ అది. ఇప్పుడు దానికోసమే 3వ ప్రపంచ యుద్ధం. అక్కడ ఆ కళ్ళాన్ని దావీదుకి ఇచ్చేశాడు. దావీదుకి డబ్బు ఉంది, దావీదు చాలా పరపతి కలిగిన వాడు, వర్ణాన్ని పేదోడు. వింటారా? పేదోడు గొప్పోడైన దావీదు బలిపీఠం కట్టడానికి భూమిని అడిగితే ఇస్తే అతడు అంటాడు, నాకేమొద్దు, తీసేసుకో అంటాడు. కానీ దావీదే ప్రేమతో తిరిగి అతనికి ఇస్తాడు గిఫ్ట్. 600 తులాల బంగారం ఇస్తాడు, గిఫ్ట్గా ఇస్తాడు. బలవంతం ఏం చేయడు. కొంతమంది చూడండి, బలవంతంగా దేవుని పనిని, దేవుని పరిచర్యను ధనంగా మార్చుకుని, దాన్ని ధన సంబంధంగా చేసుకుని లాభాలు ఆశించే వాళ్ళు ఉంటారు. కానీ మా యొక్క పరిచర్యలో, మా యొక్క జీవితంలో దేవుని పనికి తనను తాను ఖర్చు అయిపోయే వాళ్ళు ఎవరో పరిశీలిస్తున్న దినాల్లో కొంతమందిని దేవుడు రేపాడు. ఇక్కడ దేవుని కొరకు అటువంటి వాళ్ళు కావాలి. తన జీవితాన్ని, తన కుటుంబాన్ని, తన ఆలోచనలు దేవునికి సొంతం చేసుకునే వాళ్ళు కావాలి. అలాగే దేవుని మాట పనిచేస్తుంది. వర్ణాల్లో దినవృత్తాంతాల మొదటి గ్రంథము 21వ అధ్యాయం ఎక్కడ ఈ సంగతులు ఉన్నాయంటే, దినవృత్తాంతాల మొదటి గ్రంథం అనేక పర్యాలు చెప్పాను. 21వ అధ్యాయంలో ఈ సంగతులు మనం చూడొచ్చండి. అక్కడ జరుగుతున్న సన్నివేశాలు మీరు చూడొచ్చు. అక్కడ 23 నుండి మీరు చదివితే అక్కడ సంగతులు కనపడతాయి. తర్వాత మీరు చదువుకోండి విషయాలు. దేని బిడ్డలారా, మాట పనిచేస్తుంది ఇక్కడ, దేవుని మాట. ఫస్ట్ పాయింట్. రెండవదిగా అక్కడ రాయబడిన మాట 7వ వచనం ప్రకారం అడుగుడి అని ఉందమ్మా. అక్కడ మీకు ఏది, యోహాను సువార్త 15:7లో ఫలించే తీగకుండే కొన్ని లక్షణాలు, ఒక 3 or 4 ఈ రాత్రి మీకు జ్ఞాపకం చేద్దాం అనుకుంటున్నాను, కానీ సమయాన్ని బట్టి ముగించేస్తాను. అయితే మీకు ఏది ఇష్టమో అడుగుడి అనే మాట. అడుగుడి అంటే అర్థం ఏంటి? ప్రార్థనా జీవితం. ఒకటి, నా మాటలు మీలో నిలబడాలి. నిలబడే మీరు ప్రార్థనా పరులు కావాలి.
ఇప్పుడు బెంగతో కూర్చున్నాడు యెహోషువ, నాయకుడి లేడని. దేవుడే స్వయంగా వచ్చి, అంటే స్వయంగా అంటే స్వరం వినిపించి, యెహోషువ ఎందుకు భయపడుతున్నావు, ధైర్యంగా ఉండు, నీకు నేను మోషేకు తోడే ఉన్నట్లుగానే నీకు తోడుగా ఉంటాను, వెళ్ళెదరికి అని చెప్పాడు. చెప్పిన ఆయన యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం ఈ విషయాలు మీరు చదివితే చెప్పిన ఆయన నీకు నేను ఎప్పుడు తోడే ఉంటానో, ఎలాంటి పని చేస్తే నేను నీకు సహాయం చేస్తానంటే అక్కడ క్లియర్గా చెప్పాడు. మోషే నీకు రాసిన ధర్మశాస్త్రం అంతట్లో నువ్వు తప్పిపోకుండా నువ్వు దాన్ని ప్రకారం గైకుని దాన్ని చదివి జాగ్రత్త పడినట్లు దివారాత్రము దాన్ని ధ్యానించి నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించదు. చాలమ్మా, అక్కడ రాయబడిన విషయం అంటే నీ మార్గమును ఏం చేసుకోవాలి, నువ్వు వర్ధలింప చేసుకోవాలి. ఏది? దేవుని మాట. దేవుని మాట, దేవుని మాటలో నీ మార్గంలో వర్ధిల్లాలి. మూటలు కాదు, ఆస్తులు కాదు, నువ్వు వెళ్ళే మార్గంలో దేవుని మాట వర్ధిల్లాలి, దేవుని స్వరం వర్ధిల్లాలి. ఇలా వర్ధిల్లినప్పుడు నువ్వు చక్కగా ప్రతి విషయాల్లో చక్కగా విజయం పొందుతావు. దేవుని మాట ఉంది కదండి, ఇంకా ఏది చేసినా యెహోషువ గారు దేన్ని బట్టి చేస్తాడు? 2వ అధ్యాయానికి రండి, దేవుని మాట. 3వ అధ్యాయానికి రండి, దేవుని మాట. ఏమండి? దేవుని మాట. యేగువారిని పంపినప్పుడు దేవుని మాట 2వ అధ్యాయంలో. 3వ అధ్యాయంలో మందసం పట్టుకుని వెళ్తున్న యొర్దాను నది ఆగిపోవటంలో దేవుని మాట. 4వ అధ్యాయంలో దేవుని మాట. 5వ అధ్యాయంలో దేవుని మాట. 6వ అధ్యాయంలో దేవుని మాట. ఇరుకు కోటలు కూలిపోయినాయిగా, దేవుని మాట. 7వ అధ్యాయంలో హాయి అనే పట్టణం మీదకి వెళ్ళినప్పుడు ఇబ్బంది పడి బెంగపడితే దిగులు పడితే కన్నీళ్లు గార్చాడు, దేవా నీ మాట కావాలి, ఏడ్చాడు కదా, ఏడ్చి ప్రార్థన చేస్తున్నాడు కదా, మళ్ళీ దేవుని మాట దొరికింది. మళ్ళీ 8వ అధ్యాయంలో ప్లాన్ దొరికింది, దేవుడు ప్లాన్ ఇచ్చాడు. 9వ అధ్యాయంలో కార్యం ముందుకు వెళ్తా ఉందా. 10వ అధ్యాయంలో యుద్ధం జరగడం స్టార్ట్ అయిందా, జరుగుతుందా. సూర్య చంద్రుల ఆపుటలో ప్రార్థన అడుగుతున్నాడు దేవుణ్ణి. వాక్యం ఉన్నవాడు ప్రార్థించకుండా ఉండలేడు. 1వ అధ్యాయంలో అవాక్యం ఉంది, ప్రార్థిస్తున్నాడు. 2వ అధ్యాయంలో ప్రార్థించేవాడే సరైన ప్లాన్స్ చేయగలుగుతాడు. ప్రార్థించే అనుభవం, యాజకత్వాన్ని ముందు పెడుతున్నాడు. 3వ అధ్యాయంలో దేవుని ఉద్దేశానికి ప్రతి ఒక్క ఆనవాళ్ళ రాళ్ళు పెడుతున్నాడు. 4వ అధ్యాయం చూస్తే దేవుని యొక్క పనిది. 5వ అధ్యాయంలో దేవుని దూత అతను ప్రత్యక్షమవుతున్నప్పుడు దేవునికి సాగిలిపడి నమస్కరించి ఆయన ప్లాన్ కొరకు ఎదురు చూస్తున్నాడు. 6వ అధ్యాయంలో ఇరుకు కోటలు జయించడానికి తన జీవితంలో ఆయన ప్లాన్ ప్రకారము తన యొక్క జీవితాన్ని ప్రభుకు అప్పగించుకొని 7 రోజులు 6 రోజులు ఒక్క మారు తిరిగి 7వ రోజు 7 మార్లు తిరిగి బోర్లు ఊదే అనుభవం. 7వ అధ్యాయంలో ఆయి పట్టణం మీదకి వెళ్ళిన వాళ్ళు పతనం అయిపోతుంటే ఏడుస్తున్నాడా, కుమిలి దేవుని దగ్గర ఏడుస్తున్నాడు. ఎందుకు ప్రభు ఇలా జరిగింది? మరలా 10 మందిని పంపలా, మరలా 100 మందిని పంపలా, నా దగ్గర సైన్యం ఉంది కదని పంపలా. అసలు ఎందుకు ఇలా జరుగుతుంది? ప్రార్థన. మన దగ్గర సైన్యం ఉంటే సైన్యం అయ్యేదాకా, ఉన్న డబ్బంతా అయిపోయేదాకా, అప్పుడు దాకా ప్రార్థన రాదు, అప్పుడు దాకా రాదు. ఒక ఆమె అంటది, ఓడగొట్టిన మంచం కోళ్ళ పక్కన పెడితేనే కానీ ప్రార్థన రాదు కొంతమందికి అని. నాకు ఎప్పుడు చెప్తుంది ఒక అక్క, తమ్ముడు అలాగే ఉంటారు తమ్ముడు, ఈ రోజుల్లో ప్రార్థన నువ్వు చెయ్యి అంటే ఎవరు చేస్తారు బాబు? వాళ్ళకి ఎప్పుడో ఓడగొట్టిన మంచం కోళ్ళ పక్కన పెడితే అప్పుడు దేవుడు అంటే ఎవరు లేకపోతే అని అర్థం. 4 మొసాలు 4 యొక్క కర్రలు ఎప్పుడైతే కలుస్తున్నాయో ఇక నేను నా అంత వస్తాదు లేదనుకుని నిలబడుతుంది పాపం. ఎప్పుడైతే ఓడగొట్టిన మంచం కోడి అంటే మాకు నవారుతో నూసి మంచాలు ఉంటాయి, కొన్ని ఇళ్లలో ఉంటాయి కదా, కోడి ఒకటి మిగులుద్ది, పక్కన పెడితే ఆ ఒంటు కోడి ఏడుస్తుంది అలా. పొయ్యిలోకి పోతానా, ఎక్కడైనా ఎవరికైనా ఉపయోగపడతానా, పొయ్యిలోకి పోతానేమో అనుకుంటుందట, అప్పుడు ఏడుస్తుందట. అలా కొంతమంది జీవితంలో మరణపు సంబంధమైన శబ్దాలు వస్తేనే కానీ, ఇబ్బంది కలిగితేనే కానీ, ఒంటరితనం వస్తేనే కానీ ఏడుపు రాదు కొంతమందికి. అలా కాక అన్నీ ఉన్నా సరే ఒంటరిగా ఏడ్చే ప్రార్థన యాకోబు గారు చేశారు చూడండి. అలాగే మన జీవితంలో ఎవరున్నా లేకున్నా, ఏమున్నా లేకున్నా నిత్యము దేవునితో మాట్లాడే అనుభవం మనతో ఉండాలి. అది అడుగుడి ప్రార్థన, దేవునితో మాట్లాడే అనుభవం. అక్కడ రాయబడింది అదే కదండి, ఏమని? మీకు ఏది ఇష్టమో అడుగుడి. ఎవరిని అడగాలి? అక్కడ రాయబడింది అదే, నన్ను అడగమంటున్నాడు. దేవుడిని అడగమంటున్నాడు. ఆయన అడగాలి, మనం ఆయనతో మాట్లాడటమే ప్రార్థన. సో ఇక బైబిల్ అందులో కాస్త ముందుకు వెళ్తే మీరు బాగా ఫలిస్తున్నారు కదా,
తండ్రికి మహిమ కలుగుతుంది కదా. ఇందును బట్టి మీరు నా మీరు శిష్యులు. గమనించండి, ఏమవ్వాలట? శిష్యులు అవ్వాలి. శిష్యులు అంటే ఏంటండి? క్రీస్తులో కొంతమందిని నడిపించే ఆయన రాయబారులు. మీరు ఎంతకాలం చర్చికి వెళ్ళినా, 20 సంవత్సరాల నుంచి వెళ్తుందంటే ఒక అమ్మగారు, కానీ ఎప్పుడు సాక్ష్యం పక్కోళ్ళు కూడా చెప్పదు. ఒక వ్యక్తి 10 సంవత్సరాల సేవలో ఉన్నా, ఏమంటే 10 సంవత్సరాల సేవలో ఉన్న అతని జీవితంలో దేని బిడ్డారా, దేవుని పని ఏమాత్రం గుర్తవుతుందో ఆ నలుగురితోని అలాగే ఇంకా కొత్త వాళ్ళు రారు, ఏమండి ఉన్న వీళ్ళు సేవకి వెళ్ళరు. కానీ దేని బిడ్డారు, ఇక్కడ సంఘం ఎదిగే కొద్దీ కూడా, వృద్ధి చెందే కొద్దీ కూడా శిష్యర్కం తయారవ్వాలి. అలాగే అక్కడ ఉన్న శిష్యులు కూడా, దేవుని పిల్లలు కూడా శిష్యులుగా మార్చబడాలి. ఇక్కడ చూడండి, ప్రతిరోజు ఉదయాన్ని యూట్యూబ్లో మార్నింగ్ ప్రేయర్కి ఎవరో ఒకరు పని చేస్తూనే ఉంటారు. ఇక్కడ నా తండ్రి గారిని నిలబడి పరిచయం జరిగిస్తూ ఉంటారు, ఎవరో ఒకరు వచ్చి పరిచయం జరిగిస్తూ ఉంటారు. ఇక్కడ శిష్యర్కాన్ని తయారు చేస్తూ, వారిని బలపరుస్తూ, ఇంకా అనేకమైన సేవకులు బలపరుస్తూ, ఈ 13 జిల్లాల్లో 10 జిల్లాల్లో దేవుని పరిచర్యను సేవకులను దేవుడు పెట్టాడు ఈ అపోస్తల కింగ్స్ టెంపుల్ ద్వారా. ఇంకా ఒక 3 జిల్లాల్లో విస్తరించవలసి ఉన్న పరిస్థితులు ప్రార్థిస్తున్నాం. ప్రభు ఆ కార్యం చేస్తాడు త్వరలో, మేము నమ్ముతున్నాం. ఈ పనిని ప్రభు ఇచ్చాడు. అండమాన్లో కొంతమంది దేవుని సేవకులు, ఆయా ప్రాంతాల్లో కొంతమంది సేవకులు ఈ అపోస్తల కింగ్స్ టెంపుల్ పరిచర్య ద్వారా వారు, అయ్యా మీ దర్శనంతో కలిసి పనిచేస్తాం, ఈ సహవాసాన్ని కలిగి పనిచేస్తాం అంటుంటే ప్రభుని మహిమపరిచి వారిని ఆహ్వానించినప్పుడు వారు సంతోషంగా స్వీకరించి, మేము కూడా సంతోషంగా వారిని ఆహ్వానించి కలిసి ఈరోజు పని చేయడానికి ప్రభు సహాయం చేస్తూ ఉన్నాడు. ఈ శిష్యర్కం క్రీస్తు కొరకు మాట్లాడుట, క్రీస్తు కొరకు బోధించుట, దేని బిడ్డలారా ఇటువంటి అనుభవంలో ముందుకు వెళ్ళాలి. బైబిల్ అందులో ఒక చిన్న విషయాన్ని మీకు చెప్తాను, అది మీ అందరికీ తెలిసిన విషయాలైనా మనకు సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయంలో దావీదు జీవితంలో దేవుని శిష్యుగా, దేవుని శిష్యుడిగా, దేవుని బిడ్డగా, దేవుని దాసుడుగా, అంటే కొత్త నిబంధనలో శిష్యులు అన్నారు, పాత నిబంధనలో దాసులు అన్నారు. దేవుని దాసులు, విన్నారా? దేవుని దాసుడుగా, నీ దాసురాలు కొడుకునంటూ ప్రార్థన చేస్తాడు కదా, దైవ దాసుడుగా ఎలా మాట్లాడతాడో ఒకసారి గమనించండి. శిష్యర్కానికి ఉండే లక్షణం ఏంటో ఒకసారి గమనించండి. సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయంలో గొలియాతు స్వరం వినపడుతుంది. వినపడుతున్న మాటలు వింటున్న వారు చాలామంది చెదిరిపోయి బెదిరిపోతుంటే దావీదు ఒకడు నిలబడి వాడిని పట్టుకుని, వెళ్ళిపోతున్న వాడిని పట్టుకుంటే, అబ్బాయి ఏంటి జరుగుతుందని అడిగితే, నీకు తెలీదా ఈ గొలియాత్ అనేవాడు చాలా గొప్పగా కేకలేస్తున్నాడు, 4 రోజుల నుండి చాలా అరుస్తున్నాడు అని. సరే ఏంటి సంగతి అంటే, వీడిని కొట్టి చంపేస్తే బహుమానం ఇస్తానని రాజుగారు చెప్పాడు. తన కుమార్తెనిచ్చి వివాహం చేసి రాజ్యంలో కొంత భాగాన్ని ఇస్తానని. మంచిది, చాలా బాగా చెప్పాడు కదా. వెంటనే శిష్యుడికి సూపర్ ఆఫర్ అన్నాడా? లేదు, సూపర్ ఆఫర్ అనలా. శిష్యుడికి ఉండే లక్షణం, దాసుడికి ఉండే లక్షణం, దైవదాసుడికి ఉండే లక్షణం, దైవదాసుడు ఇలోక సంబంధమైన వాళ్ళ బహుమానాల కోసం కాక, పిలిచిన వాడు నమ్మదగిన వాడు ఆయన ఇచ్చే బహుమానం కోసం ఎదురు చూస్తాడు. మీటింగ్ వస్తే చూడండి, ఈరోజు మీ మీటింగ్ వస్తే 10,000 ఇస్తారా, 20,000 ఇస్తారా, మా చర్చికి 2 లక్షలు ఇస్తారా, 3 లక్షలు ఇస్తారా, 4 లక్షలు ఇస్తారా, లేకపోతే మిమ్మల్ని మేము మా చర్చి ఓపెనింగ్ని పిలవం, మా యొక్క కార్యక్రమాలకు మిమ్మల్ని పిలవం అని కొంతమంది గొప్ప సేవకులే అలుగుతున్నట్లు నేను చూస్తూ ఉంటే బాధేస్తూ ఉంది. ఏదో ఆశపడ్డాం ప్రసాద్ పాల్ దగ్గర, ఏదో ఆశపడ్డాం పలానా పాస్టర్ దగ్గర, కానీ అది జరగలేదు. ఇంకా మన లిస్టులో ఆయన లేడు. మనకి ఎవరైతే డబ్బు ఇస్తారో, ఎవరైతే వడ్డీకి ఇస్తారో, ఎవరైతే మన చర్చికి సాయం చేస్తాడో వాడితో ఇప్పుడు ఎంతకాలం స్నేహభావం చేస్తాం, కానీ సేవకుడితో మనకు ఆయన ద్వారా ఏం ముట్టలేదు కాబట్టి ఆయన మనకొద్దు. ఇలా వదిలేసే సేవకులు కూడా నాకు తెలుసు. నేను వాళ్ళని పరీక్షించడానికి కూడా కొన్నిసార్లు దేవుని సందులో నా దగ్గర కూడా ఆ టైంకి లేకుండా అయిపోతూ ఉంటుంది. ఏంటో వీళ్ళెవరో తెలుసుకోరు అన్నట్టుగా అందరికి ఇస్తూ ఉంటే, కొన్నిసార్లు కొన్ని సేవకులకి ఇచ్చేటప్పుడు ఆగిపోతూ ఉంటే నాకు అనిపిస్తుంది, ఓకే ఎందుకో దేవుడు ఇస్తే ఇద్దామని అనుకుంటానా, ఈలోగా ఆగిపోతూ ఉంటుంది. ఆ తర్వాత వాళ్ళ బుద్ధులు బయటపడుతుంటే, ఓహో ధనం ఎవడిస్తే వాడే వీళ్ళకు స్నేహితులు, సహకారులు అన్నమాట. కానీ దేవుని దాసులు అలాగుండరు. నీతో సహవాసం చేసేవాళ్ళు ప్రభు కొరకు రోషంగా బ్రతికే వాళ్ళు కావాలి, బహుమానాల కోసం కాదు. చూడండి, దావీదుకున్న గొప్ప లక్షణం,
అక్కడ 26వ వచనంలో 17వ అధ్యాయంలో జీవంగల దేవుని సైన్యం తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఏ పాటోడు వాణ్ణి చంపి ఇశ్రాయేలు మీద ఈ నింద తొలగించడానికి బహుమతి ఒక నిందగా మారిపోయాడు. ఎవరు? ఈ గొలియాతు ఒక నిందగా మారిపోయాడు. కొంతమంది చూడండి, కొంతమంది ఒక నిందగా మారిపోతారు. ప్రపంచంలో, సమాజంలో, దేశంలో ఒక నిందగా అంటే ఒక మతానికి మాత్రమే ఓటేసి, ఒక రాజ్యంలో వాళ్ళ యొక్క కోరికలకు, వాళ్ళ తుచ్చమైన ఆశలకు మాత్రం ఓటేసి నిందగా మారిపోతారు, దేశానికి చెడ్డ పేరు తేవడానికి. ఇటువంటి వాళ్ళకి తీసేయడానికి, పక్కకు తీసేయడానికి బహుమతి ఎందుకు? ఇప్పుడు కొన్నిసార్లు బహుమతులు దేనికి ప్రకటించాలి, దేనికి ప్రకటించకూడదు. ఒరే బాబు, నాకు కాస్త దాహంగా ఉంది, బాబు కిషోర్ బాబు ఒక గ్లాసు నీళ్ళు ఇస్తావా, నా ఇల్లు రాసేస్తాను అంటే అది గ్లాసు నీళ్ళకి ఇల్లు రాసేలేటి అన్నట్టుగా అంటాడు దావీదు. ఎలాగుందంటే, ఇప్పుడు సైకిల్ ఉంటుందా, అప్పుడప్పుడు చైన్ ఊడిపోతుంటుంది, ఆ సైకిల్ది. ఈ సైకిల్ చైన్ ఎక్కిస్తే నా ఉంగరం ఇచ్చేస్తాను అంటాడట ఒకడు. అరే ఉంగరం ఎందుకు దానికి? సైకిల్ చైన్ జస్ట్ అలాగా ఎదర ఉన్నదాన్ని కాస్త వెనకాల ఉన్నదాన్ని తీసి ఆ వెనకాలన్న ఎదరున్న చక్రానికి ఎక్కించేస్తే వెనకాల ఉన్నదాన్ని ఆటోమేటిక్గా పెట్టచ్చు సులువుగా. కొన్నిసార్లు గమనించండి, చిన్న చిన్న వాటికి ఏమి అవసరం లేని వైద్యులైన దానికి వెళ్ళిపోయాయో బాబు, చాలా అలసట అయిపోయింది, బాధ అయిపోయింది, ఇబ్బంది అయిపోయింది అని అంటే, ఏమి లేదమ్మా, జస్ట్ ఇక ఈ పని మీరు ఎలా చేయండి అని చిన్న చిట్కా చెప్తాడు డాక్టర్. ఆ చిట్కాతో వైద్యం మనతో రోగం పోతుంది. అయ్యో ఈ మాత్రం దానికి నేను చాలా అడిలిపోయినయ్యా, బాధపడిపోయినయ్యా, ఈ నొప్పితో బాధపడిపోయినయ్యా. వచ్చేటప్పుడు మెడ నొప్పులు వస్తే చిన్న చిట్కాలతో మెడ నొప్పులు తగ్గిపోవడం. ఇప్పుడు పెద్ద దానికి మెడ నొప్పి అనాలండి, స్కానింగు, చాలా అడవడి. మనుషుల యొక్క పరిస్థితులు కూడా, ఆ భయమే మనిషికి, ఏమండి, మనిషి రోగి యొక్క భయమే డాక్టర్ యొక్క బ్యాంకు. డాక్టర్ గారి బ్యాంకు ఏంటంటే మనిషి యొక్క రోగపు భయమే. కొన్ని పరిస్థితుల్లో చిన్న వాటికి స్వస్థతలు ఈజీగా దొరికే వాటిని కూడా పెద్ద డబ్బు పెట్టి కొనుక్కునే వాళ్ళు ఉన్నారు. సౌలు జీవితం కూడా అలాగే ఉంది. దావీదు అలా చూస్తున్నాడు దీన్ని. అరే ఈడెవడు సున్నతి లేనాడు అంటే అర్థం ఏంటి అంటే, దేవునితో నిబంధన లేనాడు, దేవుని శక్తి లేనాడు, దేవుని ఆధారం లేనివాడు, సృష్టికర్త మనపక్షంగా ఉండగా వీడిని గురించి మనం ఎందుకు బెంగపడాలా అని వెంటనే ఈ నింద తీసేయడానికి బహుమతి ఎందుకని మాట్లాడుతూ అలా సభలో మాట్లాడుతూ ఉంటే, ఈ మాటలు విన్న తన అన్నయ్యని ఏలియాబుకి వినపడి పెద్దోడు పిలిచి, పెద్దోడు ఏం చేయాలి, పెద్దన్నయ్య ఒరే బాబు నువ్వు చెప్పింది బాగుంది, ఎలా చేద్దాం అనుకుంటున్నావు, ఏం చేద్దాం అనుకుంటున్నావు, నేను నీకు సపోర్ట్కుంటాను, ఇన్నాళ్ళు చాలా కష్టంగా ఉంది అని అనాలా. వీడు చాలా ఈర్ష్యపరుడు. ఎంత ఈర్ష్యపరుడు అంటే, నువ్వేట్రా గోర్లు కాసుకునేవాడు, నువ్వు వీడిని కొట్టేస్తానంటావు, మేమంతా చేత కానివాళ్ళమా. కొంతమంది అక్కడక్కడ పాస్టర్లు, విశ్వాసుల్లో కూడా సీనియర్లు పేర్లు పెట్టుకున్న వాళ్ళు కూడా బడాలు చేసేవాళ్ళు ఉంటారు కొంతమంది. మేము చేత కానివాళ్ళమా, మేము మొదటి నుంచి ఉన్నాం, ఎర్రవీగుతుంటారు కొంతమంది. రే బాబు నాయనా జాగ్రత్త, ప్రభు చెప్తా ఉన్నాడు. ఒక ఆయన అంటాడు, కుర్రాడు నా కళ్ళ ముందు రా అంటాడు. తెలియక చిన్నపిల్లవాళ్ళు కూడా అభిషేకం చూసే కన్నులు నీకుంటే దైవ సంబంధమైన వ్యక్తివు నువ్వు. నేను ప్రతి ఒక్క వ్యక్తిని ఆత్మీయంగా గ్రహిస్తూ ఉంటాను. గమనించండి, ఏలియా ఇలా మాట్లాడుతుంటే వెంటనే ఆ మాటలకు గద్దించినప్పుడు నోరు మూసుకుని కూర్చోలేదండి. శిష్యునికి ఉండే లక్షణం, దాసుడికి ఉండే లక్షణం. మరలా 29వ వచనం చూస్తే, అందుకు దావీదు నేనేమి చేస్తే మాట మాత్రం పలికాను. మాట అంటే ఆడికి అర్థం కాదు కదా, మరి ఏలియాబు గాడికి అర్థం కాదు కదా. ఈ ఏలియాబు గాడికి అర్థం కాదు కాబట్టి ఈ ఏలియాబు గాడిని దేవుడు తోసేశాడు కనుక నేను త్రోసేశాను అన్నాడు దేవుడు వాడిని. సౌలుని ఒకడిని ఈయనొకటి తోసేశాడు దేవుడు. బైబిల్లో ఉన్న రికార్డు. అందుకనే ఏలియాబు గాడు అంటున్నాను. కొంతమంది దేవుడు తోసేస్తున్నా సరే సభలో ఉంటారు పాపం, ఆ సంఘంలో ఉంటారు, తోసేసినా సరే ఉంటారు పాపం. అలాగా వీళ్ళు ఎందుకుంటారంటే, చెప్పారు కదా, పనికిరాని తీగలు కదా, ఈ తీగల ముళ్ళలాగా ఉండి గుచ్చుకోవాలి కదా. ఈ గుచ్చుకునే స్వభావంతో పరిస్థితుల మధ్యలో ఈ యొక్క ఏలియాబడికి ఈ వాక్యం అర్థం కాదు కాబట్టి, ఈ మాట అర్థం కాదు కాబట్టి, నేనేమన్నాను రా బాబు, నోటితో ఒక మాట అన్నాను అంతేనా అన్నాడు. అందుకని నేను వీరున్నా అనలేదు అక్కడ. కానీ చెప్పవలసింది అక్కడ సౌలు దగ్గర చెప్పాడు. వీనికి కథ చెప్పలా, చరిత్ర చెప్పలా,
నేను ఎలుగుబంటిని కొట్టాను, నేను సింహాన్ని చంపాను అని ఏలియాబుకి చెప్పలా. ఎక్కడ మంచి ముత్యాలు వదలాలో నా ఇంట్లో వాడే కదా, నా ఏలియాబు కదా అని వాడికి చెప్పరా. ఈ స్టోరీ రాజుకి చెప్పాడు. విన్నారా? మనం ఎవరికి చెప్పాలో సువార్త వాడికి చెప్పాలా? అనవసరమైన చోట్లల్లా, అక్కర్లేని చోట్లల్లా, చచ్చిపోయే పరిస్థితులకు నేను తెగించేస్తాను, నేను సేవ చేసేస్తానని మురుకు గుంటల్లో పడిపోయే పరిస్థితులు వద్దు. నువ్వు చెప్పవలసిన దర్బార్ ఉంది, రాజు దర్బార్ పిలుస్తాడు దేవుడు. అప్పుడు నువ్వు మాట్లాడడం మానొద్దు. ఎస్తేరులా మాట్లాడాలా, ముర్దెకాయలా మాట్లాడాలా. ఇందాక అయ్యగారు చెప్పారు చూడండి, ఏదో పనికిరాని చోట్లల్లా నేను చిన్న చిన్న వాటి కోసం నేను హతసాక్షిని అయిపోతాను. చిన్న వాటికి హతసాక్షులు ఎందుకండి? హతసాక్షి అవుతే పౌలు గారులా యెరూషలేములోనే అవ్వాలి. అంటే యెరూషలేం అంటే అర్థమేంటి? రాజులందరూ తెలిసేలాగా అయ్యాడు. ఒక హతసాక్షి అయ్యే పరిస్థితి వచ్చిందంటే ఎస్, ఆ సువార్త కరెక్ట్ అయిన ప్లేస్లో కరెక్ట్ రూట్లో మాట్లాడి దేవుని యొక్క వాక్యాన్ని చెప్పి ముగించాలి. అంతేకాని ఏదో పనికిరాని పరిస్థితుల మధ్యలో కాదు. ఇంకా ఏలియా ఉన్నాడా? నాకు అర్థం కాదు. వాడికి ఇంకేం చెప్పాడు? రే బాబు, నేనేమన్నాను, ఈ మాట కదా అన్నాను అని ఆయనకి చెప్పేసేసి ఆయన అలా పక్కనెట్టేసాడు. చూసారా, దేవుడు తోసేసిన నుండి ఎలా పక్కనెట్టాడు, పెట్టేసి ఊరుకున్నాడా? శిష్యుడు ఊరుకోడండి. దేవుడి శిష్యుడు, దేవుని దాసుడండి. మాట లోపల పలికే కొద్దీ దహిస్తుంది కదా. ఇలాగ మాట్లాడుతూ అతని యొద్ద నుండి తొలగి తిరిగి మరొకని అతన్ని ఆ ప్రకారమే అడగగా జనులు ప్రత్యుత్తరం ఇచ్చారు. విన్నారా? అదే ప్రకారం మళ్ళీ అడుగుతున్నాడా? అరే బాబు ఏంటిరా ఆడుకోవడం ఏంటిరా? ఒక్కొక్కడిని రేపుతున్నాడు. రేపి ఒక్కొక్కడు సువార్త చెప్తున్నాడు. ఎలా చెప్తున్నాడు? 31 వచనంలో దావీదు ఆ చెప్పిన మాటలు నలుగురికి తెలియగా జనులు ఆ సంగతి జనులు వారికి అదే ప్రకారం ప్రత్యుత్తరం ఇస్తే దావీదు చెప్పిన మాటలు నలుగురికి తెలియగా జనులు ఆ సంగతి సౌలుకి తెలియచెప్పారే. ఏం చెప్పాడు దావీదు? ఇదిగో ఈ 26వ వచనమే మరలా చెప్తున్నాడు. బహుమతి ఎందుకో, ఈ సున్నతి లేనోడిని, ఈ నిబంధన లేనోడిని, ఈ దేవుని సన్నిధి లేనోడిని, ఈడేదో లోకల్ మర్యాదలు కలిగిన ఈయన్ని కొట్టడానికి విన్నారా? ఓ బిడ్డ వచ్చేది చెప్తా ఉన్నారు, సహోదరి అన్నా నాకు దేవుడు ఒక మాట బయలుపరిచాడు అని చెప్తూ ఆ బిడ్డ చెప్తా ఉన్నారు. నాకు చాలా ఆశ్చర్యం అనిపించేది. నిజం, కొన్నిసార్లు కొంతమంది వాక్యం చదువుతున్నప్పుడు చాలా అద్భుతంగా అనిపిస్తుంది. వాళ్ళకి చూపు చాలా అద్భుతంగా ఉంటుంది. గొలియాత్ అప్పుడు దాకా నిజమే కదా, వాడు అనుకున్నాడట, నా అంత వీరుడు, నాకున్న కవచం, నాకున్న డాలు, నాకున్న ఈటె, నాకున్న అసలు ఈ వైభవం, ఎవడండి కొట్టేది నన్ను అనుకున్నాడట. ఎవడన్నా కొట్టేది? కొంతమంది అనుకుంటా నేనే వీరుణ్ణి అని ఎర్రవిగిపోతాడట. పాపం వాడికి తెలియదట ఒక చిన్న రాయితో చిన్న కుర్రోడు కూడా చంపేస్తాడని. కొన్నిసార్లు పాపం ఎర్రవిగిపోతుంటారు కొంతమంది. ఆ చెల్లి చెప్తున్నప్పుడు నేను నిజమే కదా, ఆత్మలు వివేచించి ఈరోజు జరుగుతున్న ప్రభుత్వ పరిస్థితులు, విధానాలు, పరిస్థితి లేదా లోక మర్యాదలు, ఈ జనరలిజాలు, ఈ యొక్క జ్యుడిషియల్ ఈ పరిస్థితులను చూస్తూ ఉంటే నీతి న్యాయం గల రాజు నా ఇంట్లో అంటే నా దేశం నా ఇల్లు కదా, నా దేశం మీద ఆయన సింహాసనం వేసి కూర్చుండి ఒక టైం వస్తుంది. ఏమంటే ఎబ్రీయులు రాసిన పత్రిక 10వ అధ్యాయమైన జీవం గల దేవుని చేతిలో పోట బహు భయంకరమైన మాట మీద ఆ బిడ్డ ధ్యానం చేసిందండి. దీని బిడ్డ ఆ బిడ్డ చెప్తా ఉన్న మాట వింటుంటే నిజమే కదా, గొలియాతు నన్ను కొట్టేవాడు ఎవడరా అనుకుంటున్నాడు పాపం. కానీ దేవుని శక్తి ఉన్న శిష్యుడు ఒక్క రాయితో ఈరోజు నేను మీతో మాట్లాడుతుంది ఏంటంటే, దేవుని శిష్యులుగా, దేవుని పిల్లలుగా, దైవ దాసులుగా ఉంటే నువ్వు మానక దేవుని వాక్యం మాట్లాడుతూనే ఉండాలి. ఏలియాబులాంటి వాళ్ళు ఆటంకపరుస్తూనే ఉంటారు. బురద జల్లే వాళ్ళు జల్తూనే ఉంటారు. వాళ్ళు పక్కనెట్టి నువ్వు మాట్లాడుతూ వెళ్ళు, దేవుడు నేను రాజుల దగ్గర తీసుకువెళ్తాడు. రాజుల దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు నిన్ను గొలియాతు లాంటి సమస్యలను జయించే శక్తికి నీకు దేవుడు ఒక పదవులు ఇస్తాడు, ఒక బాధ్యతనిస్తాడు. ఆ బాధ్యత నువ్వేం చేయాలి తెలుసా? గొలియాతు లాంటి సమస్యలను గెలిచేటట్లే ప్రవర్తిస్తే నీలో ఉన్న వాక్యే ఆ రాయిలో ప్రభావం చేసి గొలియాతుని ఎలాగైతే నేను దీన్ని ఎంతటిది ఇశ్రాయేల్ దేశం నేను గెలవలేనా, ఈ ప్రజలంతటి వాళ్ళని దూషించాడో
అదే ప్రజల మధ్యలో ఆ గొల్లియాతు వింటున్నారా, ఈ దేశం ఎంతరా నా ఫిలిష్తీయుల దేశం ముందు, ఈ సంఘం ఎంతరా, ఈ మనిషి ఎంతరా అని అనుకున్నాడా? అదే సమూహంలో ఆ ఫిలిష్తీయుల యొక్క ఏమండి ఆ యొక్క గర్వంలో ఉన్న వ్యక్తిని, ఆ గర్వంలో ఉన్న వ్యక్తిని, ఆ ఇశ్రాయేలీయులను హింసించాడు అప్పటి వరకు 40 రోజులు. ఏ భూమిని అయితే హింసించాడో ఈ భూమి ఎంత ఇశ్రాయేల్ దేశం, ఆఫ్టర్ ఆల్ నా అడుగేస్తే అణిగిపోద్ది అనుకున్నాడు గొలియాతు. అదే దేశంలో ఒక చిన్న రాయ వాడు నొసట్లో గుచ్చుకుపోయింది. ఈ దేశం ఎంత, ఆఫ్టర్ ఆల్ నా అరిచేతంతా అన్న ఆ చేతుల్లో ఉన్న ఒక చిన్న బుడ్డోడు, చిన్న కుర్రోడు విన్నారా, దావీదు ఆ రాయి పట్టుకుని విసిరేసాడు. చిన్నోడు చేతిలో చచ్చిపోతాడని అనుకున్నాడా? గొలియాతు చిన్నోడు చేతిలో చచ్చిపోతాడు అనుకున్నాడా? శిష్యుడిగా, దేవుని శిష్యుడిగా బ్రతుకుతున్న నీవు చిన్న సేవకుడిగా పెద్ద సేవకుడు అని కాదు, సీనియర్వా జూనియర్వా అని కాదు. యూట్యూబ్ ఉందా, ఫేస్బుక్ ఉందా, లేదా నీకు పాక ఉందా, రేకుల షెడ్ ఉందా, బిల్డింగ్ ఉందా, పక్కా లేకపోతే మంచి 5 స్టార్ హోటల్ లాంటి 5 స్టార్ లాంటి గొప్ప గొప్ప చర్చి కట్టావా, ఫలానా అయ్యగారు లాగా ఉన్నావా అని అడగట్లా. యేసై శిష్యుడిగా ఉంటే చాలు. నువ్వు నీ ద్వారా సమస్యలను దేవుడు గెలిపిస్తాడు, సమస్యలపై జయమిస్తాడు. నా భావం ఏంటంటే సమస్యల మీద నీకు జయమిస్తాడు. ఎలాంటి సమస్య వచ్చినా దేవుడు నీపై ఆయన హస్తం ఉంటుంది కనుక, ఆయన హస్తం నీ మీద ఉంటుంది కనుక. వింటున్నారా, గొలియాతు మీద లేదు హస్తం, దావీదు మీద ఉంది. దానికి అర్థం ఏంటంటే దేవుని హస్తం లేని వాడి మీద, దేవుని చేతుల్లో దేవుని యొక్క చెయ్య ఆధారం లేని వాడి మీద ఇప్పుడు దేవుని చేతుల్లో పడతాడు. అంటే అర్థం ఏంటి? దేవుని చేతుల్లో ఉన్నవాడు ఎవరు? దేవుని చేతులు ఉన్నవాడు దావీదు. ఆ చేతుల్లో పడేవాడు గొలియాతు. దేవుని చేతిలో ఇప్పుడు పడతాడంటే దావీదు మీద దేవుని చేతులు ఉన్నాయి. ఆ చేతులు వెళ్ళి గొలియాతును పట్టుకుంటాయి, అప్పగిస్తాడు దేవుడు. కొడాయ్ ఏంటండి, అలాగే చేశాడు. దేవుని చేతులు పడ్డు. యెజబెల్ ఉందా, ఎన్ని రకరకాల డ్రామాలు కట్టిందా, దేవుని చేతిలో పడింది. జీవంగల దేవుని చేతులు పడితే బహుభయంకరం అంటే అర్థం అదేనేమో కదా. ఎక్కడ నాబోతు రక్తం కుక్కలు నాకినయో, నాబోతు పేదోడే, చిన్నోడు, కానీ పెద్ద రాణి, ఎర్రవిగిన రాణి బ్రతుకు కూడా కుక్కతో చచ్చిపోయిన సమానమైన జీవితాలుగా అయిపోయింది. ముగింపు చాలా భయంకరమైంది. అందుకని ప్రసంగి అంటాడు, ఒకటి జననదినం కంటే మరణదినం మేలు. దయచేసి గమనించండి, నేను ఎవరిని ఈ ఇబ్బంది పెట్టే మాటల గురించి కాదు. శిష్యుడు అంటే యేసు కొరకు బ్రతికేవాడు అని అర్థం. యేసు కొరకు బ్రతుకు. నీకు దేవుడిచ్చిన ఆస్తిని బట్టి బతకో. నువ్వు బహుగా ఫలించేసేవి ఇప్పుడు. ఎందుకు? ఒకటి ఆయన మాట ఉండటం వల్ల, 2 ఆయన సన్నిధిలో మాట్లాడటం వల్ల నువ్వు బహుగా ఫలించావు. ఫలించిన తర్వాత నువ్వేమవ్వాలి? నీ ఫలభరితమైన స్థితింతలో ఆయన శిష్యుడిగానే కనపడాలి. నువ్వు ఆయన పేరు కనపడాలి, ఆయన రాజ్యం కనపడాలి. నీ కులం, నీ హోదా, నీ గర్వం, నీ అహంకారం, నీ అధికారం, నీ వెనక జనం కనపడటం కాదు. యేసు శిష్యుడితనం, యేసు శిష్యురాలు అని చెప్పుకునేలా బ్రతికేది నీ అభివృద్ధిలో కనపడాలి. అభివృద్ధి అయ్యేదాకా ఏసై కనపడాలా, అభివృద్ధి అయిన తర్వాత ఏసై కనపడకూడదు, ఇక మన బంగారం కనపడాలా. ఆ మధ్య ఒక బాబు బండి కొనుక్కున్నాడు. ఆ బండి కొన్నంత వరకు చర్చకు వచ్చేప్పుడు పాపం బండి కొనుక్కున్న కానీ చర్చికి రావడం మానేసాడు. ఇంకా వాళ్ళ కుటుంబీకులు తీసుకుని ఇప్పుడు బండి ఒకటి కొన్నాడుగా, ఇక ఆదివారం ఎక్కడెక్కడో ఫంక్షన్లు జరుగుతున్నాయంట. అక్కడ పెద్ద బిడ్డ అయింది ఫంక్షన్, ఇక్కడ పెళ్ళి అయింది, ఇక్కడ సాగు అయింది, ఇక్కడ దినమైంది, అదైంది ఇదైనంటే వెళ్తా ఉన్నారు. సడన్గా యాక్సిడెంట్ అయ్యి కాలు ఇరిగిపోయింది. అడిగి ప్రార్థన రిక్వెస్ట్ వచ్చింది. ఇప్పుడు నాకు ఏం చేయాలి? ఇప్పుడు చెప్పండి, ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. ఏమని? మరలా ప్రభువు కాలు బాగు చేసి మళ్ళీ బండి నడిపి శక్తి ఇచ్చి మళ్ళీ ఆదివారం వదిలేసి తిరగమని కదా చెప్పాను. అడిగారే బాబు, దేవుడు బండి ఇచ్చాడు. ఇచ్చిన బండి నీ యొక్క ఉద్యోగమో, నీ వ్యాపారమో, నీ పనేదో ఆ పనుల కొరకు వాడుకొని ఆదివారం మందిరాల్లో కనపడాలి. కొంతమంది కొత్తగా కారు కొనుక్కుంటే ఇక సర్జికి రాడిక. ఒక అమ్మగారు కొత్తగా 3 పేటల తాడు కొనుక్కుందంట. ఇక చర్చికి రావడం మానేసింది. బంగారం లేనంత వరకు చర్చిలోకి వచ్చి బేబే అని ఏడిచేది. ముసలమ్మ కాబట్టి కనపడతలేదు ఈ మధ్య. ఎందుకు కనపడతలేదు? మొన్న వచ్చింది తాడేసుకుని. ఈ తాడు చూపించడానిక ఆదివారం బంధువుల మీటింగ్లు వెళ్తున్నాయంట. మీటింగ్లు అంటే ఏంటి? ఫంక్షన్లు. ఈ తాడు చూపించుకోవాలి కదా మరి. కొనుక్కున్న తాడు ఇంట్లో దాచుకుంటే కుదరదు కదా.
నువ్వు కొనుక్కున్న వస్తువులు నీ బంధువులు చూపించుకోవడానికి తిరుగుతున్నావేమో, కానీ నిన్ను కొనుక్కున్న యేసయ్యను చూపించడానికి నువ్వు తిరుగు ప్రపంచమంతా. రక్తమిచ్చి కొనుక్కున్నాడు. బి కేర్ఫుల్, జాగ్రత్త, ఇది చివరి రోజేమో మాట్లాడమంటున్నాడు. శిష్యుడిగా మారు, ఆయన శిష్యుగా నువ్వు మారు. ఆయన కొరకు నిన్ను కొనుక్కున్న వాడిని ప్రకటించడానికి మన జీవితాన్ని నిలబెట్టాడు ఈరోజు. అందుకు బ్రతుకు. 3 విషయాలు. 1, ఆయన మాట పనిచేయాలి. 2, ఆయనతో మాట్లాడే మనిషిగా నువ్వు ఉండాలి. 3, నువ్వు ఫలభరితంగా మారితే నీలోంచి కనపడవలసిందంటే ఆయన సామర్థ్యత, ఆయన శక్తి, ఆయన ప్రభావం నీకు కనపడాలి బయటికి. ఇంకా 4వ విషయం ఒకటి ఉందండి అక్కడ. 9వ వచనం చదివినట్లుగా, నా ప్రేమ యందు నిలిచి ఉండండి అన్నాడు. ఎవరి ప్రేమ అండి? మనుషుల ప్రేమ కాదండి, దేవుని ప్రేమ. ఇది దేవుని ఆజ్ఞ. నేను నా తండ్రి ఆజ్ఞది అన్నాడు 10వ వచనంలో. ఇక్కడ ఇదే మాటలు మీరు గమనించినట్లయితే ఈ ప్రేమను గురించి, నా ఆజ్ఞ ఒకటి మీకు ఇస్తున్నాను, క్రొత్త ఆజ్ఞ ఏం కాదు, కానీ ఇది మీకు నేను ఇస్తున్నాను ఒక ఆజ్ఞ అంటూ ఇందులో వ్రాయబడుతున్న మాటలు మీరు గమనిస్తే దేవుడారా, ఇది నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నట్లే ఒకరినొకరు ప్రేమించండి. 13వ అధ్యాయమేనమ్మా, యోహాను సువార్త 13:34వ వచనంలో, నేను మిమ్మల్ని ప్రేమించున్నట్టే మీరు ఒకరినొకరిని ప్రేమింపవలను, మీరు ఒకరినొకరు గలవారై ఉండాలని చెప్తున్నాడు. ఇందులో వాళ్ళని నా శిష్యులని ఈ మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. అది 34వ వచనంలో, మీరు ఒకరినొకరు ప్రేమింపవలని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను అన్నాడు. అలాగే 16వ అధ్యాయం మీరు చదివినా ఏమండి, ఈ యొక్క మాటలు మీరు చూస్తే తండ్రి ఆజ్ఞదంతా ప్రేమించాలి. ఎవరి ప్రేమ? దేవుని ప్రేమ. అగాపే, దేవుని ప్రేమ. దేవుని ప్రేమలో కులాలు, మతాలు, లోక సంబంధ మర్యాదలు ఉంటాయి. ఒక మదర్ తెరీసాలో దేవుని ప్రేమ, ఒక విలియం కేరీలో దేవుని ప్రేమ. అదే ప్రేమతో జీవించాలని నేను నాతో ఉన్న సంఘాన్ని, పరిచర్యను కడుతూ ఉన్న ప్రయత్నంలో నేను ఈ లోతు, ఎత్తు, పొడవు, ఈ ఎండింగ్ అని చెప్పలేను. జీవితంలో చనిపోయే వరకు ఈ ప్రేమలో కొనసాగడమే అది ప్రభువులో నిలబడటం. ప్రార్థన. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. నీ దైవికమైన చిత్తంతో మమ్మల్ని బలపరచు, నడిపించు. నీ ఉన్నతమైన ఉద్దేశాన్ని మా పట్ల నెరవేర్చు. ఉన్నత శిఖరాలు ఎక్కుటకు శక్తిని ఇవ్వండి. బిడ్డలకు ఎక్కడ లోపాలు ఉన్నాయి సరి చేసుకునే శక్తి ఇవ్వండి అయ్యా. ఎన్నిక లేని బ్రతుకులకు ఒక విలువైన స్థానం ఇచ్చావు. మేము కొనుక్కున్న వస్తువులు చూపించుకోవడానికి పరిగెత్తున్నాం తప్ప మమ్మల్ని కొన్న నీ రక్తాన్ని చూపించడానికి పరిగెత్తే మనుషులుగా లేకపోతున్నాం. మమ్మల్ని కొన్న నీ రక్తం, పాపముల చేత అపరాధం నుంచి చచ్చిపోయిన మమ్మల్ని కొని నిన్ను అబ్బా, నాయన, తండ్రి అని మొర్రపెట్టే భాగ్యం ఇచ్చిన శిలువ శక్తిని ప్రకటించడం కొరకు మేము పరిగెత్తాలి బాబు. అలాగ మా జీవితాలు ఉండాలని నువ్వు మాట్లాడుతుండగా నీ ప్రేమను 10 మందికి ప్రకటించడం శక్తిని, సామర్థ్యత, ఆ ఆలోచన విధానాల్లో స్థిరపరచమని యేసు నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.